యోహాను సువార్త 10:3 నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచొద్దును అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరిని మనం పేరు పెట్టి పిలుస్తామంటే బాగా ఎరిగిన వారిని మాత్రమే పేరు పెట్టి పిలుస్తాం, తెలిసి ఉన్న వారు మాత్రమే పేరు పెట్టి పిలుస్తాం. వారి గురించి మనకి కొంత అవగాహన ఉండి వారి పేరు తెలిసి ఎవరితోనైనా మంచి పరిచయం ఉన్నప్పుడు మాత్రమే పేరు పెట్టి పిలవగలుగుతాం. పరాయి వాళ్ళని బయట వాళ్ళని యావండి అని చెప్పి, లేదా బ్రదర్ అని చెప్పి, సిస్టర్ అని చెప్పి మనం పిలుస్తాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనల్ని ఎలా పిలుస్తున్నాడు? పేరు పెట్టి పిలిచదును అంటున్నాడు. ఆమె పేరు పెట్టి దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, దేవుడు ఈ జగతికి పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భంలో మనం రూపొందించబడక ముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. హల్లెలూయా. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది ఒక మాటలో చెప్పాలంటే, ప్రతి నిత్యము కూడా దేవుని వాక్యము ఘోషిస్తుంది కదా, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రించడు. హల్లెలూయా. ఒకని తల్లి వాణిని విడిచిన, ఒకని తల్లి వాణిని మరిచిన, నేను విడవనని మరవనని వాగ్దానం చేసిన దేవుడు, తన అరచేతిలో మనల్ని చెక్కుకున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్త 10:3 నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచెదను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట, దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే మన ఎడల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఒక చిత్తము ఉద్దేశం లేకుండా, ఒక ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోతే కనుక ఆయన నోట్లో మన పేరు ఉండదు. కానీ దేవుని నోటలో, ఆయన జ్ఞాపకంలో మన పేరు ఉంది అంటే మన ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. చిన్న బిడ్డల ఎడల తల్లిదండ్రులు ఎలాగైతే ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారో, వారిని కాపాడడానికి కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటారో, దేవుడు కూడా ఉదయం నుండి రాత్రి వేళ వరకు కూడా ప్రతి నిత్యము కూడా కునుకక నిద్రించక కంటికి రెప్పలా మనల్ని కాపాడడానికి దేవుడు మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మన ఎడల కలిగిన శ్రద్ధ ఏ మనుషులు కూడా కలిగి ఉండరు. దేవుడు మనల్ని ప్రేమించే విధానంలో ఏ మనుషులు కూడా మనల్ని ప్రేమించలేరు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన, దేవుడు నా ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు అని ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. దేవుడు తన సొంత రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఒకప్పుడు లోకములో ఉన్నాము, దేవుడు లోకంలో ఉన్న మనలను వేరుపరిచి తన రక్తంతో కడిగి తనకు గుంపును చేసుకుని, ఆ గుంపుకు రాజులైన యాజక సమూహం అని పేరు పెట్టి, ఆ రాజులైన యాజక సమూహాన్ని గుంపులో మనల్ని పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు రాజులైన యాజక సమూహం మనల్ని పెట్టాడంటే, మనం ఆయన కోసం పరిశుద్ధంగా బ్రతకడానికి. దేవుడు మన నుండి వెండి బంగారాలు కోరలేదు కానీ పరిశుద్ధ హృదయాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కోరాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని పేతురు గారు తన ప్రసంగంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అపవాది అయిన సాతాను గర్జించే సింహములు ఎవరిని మృంగుదమా అనేవాడు ఎదురు చూస్తున్నాడు. సమయము చాలా తక్కువ ఉందని ఎరిగి వాడు క్రోధముతో ఏర్పరచబడిన వారిని సైతము కూడా, హల్లెలూయా, వాడు పడవేయాలని, పాపంలోనికి లాగాలని, క్రీస్తులో నుండి వైతొలగిపోయి, హల్లెలూయా, వాడి రాజ్యంలోనికి తీసుకెళ్లాలని వాడు సమయం చాలా తక్కువ ఉంది. క్రోధముతో చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు. వాడు సేవకుల మీద, సంఘాల మీద, ఇంకా బయట విశ్వాసుల మీద వాడు బలంగా కోరలు విసురుతున్నాడు, గర్జిస్తూ ఉన్నాడు. వాటన్నిటికీ మనం బ్రేక్ వేయాలంటే మనం ఈ లోకంలో పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. ఎవరైతే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు చురుకుగా పని చేయగలుగుతాడు. ఎవరైతే పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారో వారు దేవుని జ్ఞాపకంలో ఉండగలుగుతారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు మన ఎడల ఎందుకు శ్రద్ధ నిలిపాడు? ఆమేన్. ఎందుకు మనల్ని కోరుకున్నాడు అంటే, పౌలు చెప్తున్నాడు కదా, మీరు పరిశుద్ధులుగా మారడానికి మీరు పిలువబడ్డారు. హల్లెలూయా. ఒకప్పుడు పాపులు ఉన్న మనలను దేవుడు పరిశుద్ధులుగా తన రక్తంతో కడిగి రాజులైన యాజక సమూహాన్ని గుంపులో మనల్ని మార్చాడు. ఆ మాటకు కొంచెం అర్హత మనకు లేదు, యోగ్యత లేదు. రాజులైన యాజక సమూహంలో చేరుటకు అర్హత, యోగ్యత ఏమీ లేదు. రాజులు, యాజకులు అంటే సామాన్యమైన విషయం కాదు. హల్లెలూయా. రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని మార్చి, ఆమేన్, మన మీద దృష్టి నిలిపాడు. ఎందుకు దృష్టి నిలిపాడు అంటే, ఈ లోక యాత్రలు, ఈ లోక పోరాటంలో కేవలం దేవుని కోసమే బ్రతకాలి. హల్లెలూయా. చాలా మంది డబ్బు సంపాదించడానికి, తినడానికి బ్రతుకుతారు. బ్రతకడం కోసం తినాలి, బ్రతకడం కోసం సంపాదించుకోవాలి. ఎంతవరకు అంతవరకే. కానీ డబ్బు సంపాదించడమే మన ధ్యేయం అయితే, తినటమే మన బ్రతుకు అయితే, మనము దేవుని రాజ్యంలో చేర్చబడిన. ఎందుకు డబ్బు సంపాదించాలి? బ్రతకడానికి డబ్బు సంపాదించుకోవాలి. ఎందుకు తింటున్నాం? బ్రతకడానికి తినాలి, బ్రతకడానికి తినాలి, బ్రతకడానికి సంపాదించాలి. కానీ మన జీవితం అంతా సంపాదించడానికి, మన జీవితం అంతా తినడానికి అయితే నీ బ్రతుకుకు వ్యర్థమే, నీ బ్రతుకుకు ఉపయోగం లేదని అర్థం. హల్లెలూయా.
ఎప్పుడు కూడా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మనము పరలోకంలో మనం ధనము సంపాదించుకోవాలని, పరలోకంలో మన రాజ్యమును మన స్థలాన్ని సంపాదించుకోవాలని జ్ఞానం మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా ఏమి కలిగి ఉన్నా అన్ని కూడా ఒక రోజున దోచివేయబడతాయి. కానీ పరలోకంలో ఉన్నది మన కోసం నిత్యముగా నిలబడి ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంపద కంటే పరలోక సంపద చాలా గొప్పది. హల్లెలూయా. ధనవంతుడైన వ్యక్తి ఓదారంగ వస్త్రాలు ధరించుకుని చక్కగా బ్రతికాడు ఈ లోకంలో. సన్నటి నారడి బట్టలు ధరించి, ఓదారంగ వస్త్రాలు ధరించి, హల్లెలూయా, చాలా లగ్జరీగా బ్రతికాడు. కానీ ఒక దినము చచ్చిపోయిన తర్వాత వేదన పరచు స్థలంలోకి వెళ్ళాడు. ఈ లోకంలో నిరుపేద స్థితిలో బ్రతికిన లాజరు అబ్రహాము ఒడిలోనికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, బంగారపు వీధుల్లో తిరుగుతున్నాడు. ఇది ఎక్కడ ఆశ్చర్యం. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో ఒక ధనవంతుడు అంటాడు కదా, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, నీ జీవిత కాలం అంతటికి కూడా హల్లెలూయా సంపాదించి పెట్టాను, నీకు ఏది తక్కువ కాదు అని చెప్పి తనలో తను అనుకుంటూ ఉండగా దేవుడు వెర్రివాడ, పిచ్చివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే అవన్నీ ఎవరి వగును అని చెప్పి దేవుడు అక్కడ వారిని ప్రశ్నించినట్టుగా చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా సువార్తలో కొంతమంది పరిశీలన శాస్త్రులను దృష్టిలో పెట్టుకుని ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాని ఆత్మను కోల్పోతే ఏంటి ప్రయోజనము అని యేసు ప్రభువు చెప్పారు. హల్లెలూయా. ఈ రోజున మన వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఎవరి మీద ఆయన దృష్టి పెట్టాడు, ఎవరిని ఆయన పేరు పెట్టి పిలిచాడు అంటే కేవలం నీతిమంతులనే. హలో, అందరినీ కాదు, నీతిమంతులను, పరిశుద్ధులను దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. నీతిమంతులను ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. నిర్గమాకాండంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 19వ అధ్యాయము 5వ వచనం అందరూ కూడా తెరిచి, నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, చూడండి అందరూ కూడా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. సమస్త దేశములలో అన్ని ప్రజలలో కూడా మీరు నాకు స్వకీయులు అవుతారు. స్వకీయులు అనగా సొంత జనము, సొత్తైన జనము, స్వకీయులు సొంత వారు, సొంత జనముతో ఆయన వారు. ఇదే చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచినప్పుడు, నేను మీ యందు నిలిచినప్పుడు మీరు అడుగుడి. హల్లెలూయా. మీరు నాలో నాటబడినప్పుడే, మీరు నాలో నిలిచినప్పుడు మీరు అడగండి, మీరు ఫలిస్తారు. మీరు ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నాడని యేసు ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు పేరు పెట్టి పిలిచిన గొర్రెలు ఎవరు అంటే నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు. ఈ లోకంలో పాపమును విడిచిపెట్టి, లోక సంప్రదాయాలను విడిచిపెట్టి, లోక ఆశలను విడిచిపెట్టి వాక్యమును హత్తుకున్నవారు, దేవుని ధర్మశాస్త్రం హత్తుకున్నవారు, దేవుని ఉపదేశం నత్తుకునేవారు, దేవుని వాక్యం ఆధారంగా జీవించేవారు, దేవుని వాక్యమును అనుసరించి జీవించడానికి రక్త సంబంధికులు దూరం అయిపోయిన వారు కొంతమంది ఉంటారు. బంధు స్నేహితులకు దూరం అయిపోతారు. ఎటువంటి ఫంక్షన్లకు పిలువబడరు. అందరు నోళ్ళల్లో నాంతూ ఉంటారు. అందరి చేత తిరస్కరించబడుతూ ఉంటారు. అందరి చేత కూడా తిట్టబడుతూ ఉంటారు. ప్రతి రోజు కూడా నిన్ను గురించిన తిట్లు వారి నోరులో వస్తాయి. హల్లెలూయా. నీ నోరు ఎత్తకుండా లేవరు, నీ పేరు ఎత్తకుండా పొడుగోరు. లేవటంతో నీ పేరెత్తుతారు, పడుకునేటప్పుడు నీ పేరెత్తుతారు. అంతగా కించపరచబడుతూ ఉంటావు. ఎందుకంటే తెలుసా, వాక్యంలో రాయబడింది, ఒక మనుషుడు దేవుని చేత ప్రేమించబడుతున్నప్పుడు ఆ వ్యక్తి లోకము చేత ద్వేషించబడతాడు. అర్థమైనా? దేవుని చేత ప్రేమించబడే మనుషుడు ఎప్పుడు కూడా లోకము చేత ద్వేషించబడతాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు పిలిచిన గొర్రె ఎవరు? యేసు ప్రభు ఎవరిని పేరు పెట్టి పిలిచాడు అంటే నీతిమంతులను, పరిశుద్ధులను. హల్లెలూయా. ఆల్రెడీ పాపులుగా ఉన్న మనల్ని దేవుడు పిలిచేశాడు. అదవుతుందా? ఆల్రెడీ మనం గత రోజుల్లో, పాత రోజుల్లో పాపులు. మనం యేసు ప్రభు దగ్గర రాకముందు పాపులు, ఘోర పాపులు. ఒక్కొక్కరు వెనకమాల పాపపు చెట్ట భయంకరంగా ఉంటది కదా. నా పాపం నాకెక్కువ, నీ పాపం నీకెక్కువ. అందరి ఎడలు కూడా కొన్ని పాపాలు ఉన్నాయి. దేవుడు మనల్ని పాపులుగా ఉన్నప్పుడు ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా మార్చబడ్డని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధులుగా మారి సార్వత్రిక సంఘంలో చేర్చబడి యేసుక్రీస్తు రక్తంతో కడగబడి నీతిని అనుసరిస్తున్న వారందరిని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? హల్లెలూయా. గొర్రెలుగా పిలిచాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆమేన్. ఈరోజు మనందరం దేవుని చేత పేరు పెట్టి పిలవబడాలి. ఆమేన్. అబ్రహాముని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగు, ఎక్కడ గుడారం ఏమంటే దేవుడు ఏది చెప్తే అదే చేశాడు అబ్రహాం. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాడు. ఎక్కడ టెంపరీ గుడారం వేసుకోమంటే అక్కడ 2 పరదాలు కట్టుకుని గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. అబ్రహాము చేతిలో నుండి, శారా చేతిలో నుంచి త్రోసివేయబడిన హాగరు వెళ్ళిపోతుంది ఒంటరిగా.
ఇష్మాయిల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఆగూరు అని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. చాలా మందిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. మోషే అనేది దేవుడు పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. యెషయా గ్రంథం 43:1 యాకోబుతో దేవుడు ఏం పిలిచాడు? యెషయా గ్రంథం 41:13 నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. చేయలేదని చెప్పండి. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచాడండి. ఎందుకు దేవుడు పేరు పెట్టి పిలిచాడంటే ఈ లోకంలో నువ్వు ఆయన కోసం బ్రతకడానికి. హల్లెలూయా. నిజంగా నువ్వు డబ్బు సంపాదించాలని, లోకంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని నామకార్థమైన భక్తి చేస్తే నువ్వు ఆయన నోట ఖచ్చితంగా ఉండవు. జీవ గ్రంథంలో నీ పేరు ఖచ్చితంగా ఉండదు, అసలు అనుమానమే లేదు. నీకు తెలుసా పాస్టర్ గారు, నువ్వు వెళ్ళి చూసావంటే చూడవసలు. వాక్యంలో రాయబడిన మాటల ప్రకారం చెప్తున్నా నేను. దేవుని కోసం బ్రతికేవారు, ఆయన నీతి కోసం బ్రతికేవారు పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణగా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే పద్మాసు దీపంలో ఆసీనుడై ఉన్న యోహాను పరలోకానికి వెళ్ళినప్పుడు అతడు ఒక గుంపును చూచాడంట. హల్లెలూయా. ఆ గుంపు తెల్లటి వస్త్రములు ధరించి ఖర్జూరపు మట్టలు చేతబట్టి హోసన్న హోసన్న జయము జయము అని చెప్పి దేవునికి స్తోత్రగానము చేస్తూ ఉండగా ఆ గుంపును గురించి ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. అసలు వీళ్ళందరూ ఎవరు? తెల్లటి వస్త్రములు ధరించిన గుంపు, ఖర్జూరపు మట్టలు చేతబట్టి దేవుని స్తుతిస్తున్నారు. ఈ గుంపు ఎవరని నేను అడగగా ఆ స్వరానికి, యోహాను గారి స్వరానికి దేవుని దూత, దేవుని ఆత్మ యోహాను గారికి ఏం చెప్తుంది తెలిసి, వీళ్ళందరూ దేవుని నామము నిమిత్తం వధించబడిన వారు. హల్లెలూయా. అక్కడ రాయబడిన ఒక టైటిల్లో నా హృదయంలో నాటుబడిపోయిందని తెలుసా, మహాశ్రమలు అనుభవించిన వారు, గొర్రె పిల్ల రక్తంతో వారు వస్త్రములు తెలుపు చేసుకున్న వారు. ఏ శ్రమలు? మామూలు శ్రమలు కాదు, మహాశ్రమలు అంట. షటపదారాల. హల్లెలూయా. మహాశ్రమలు అనుభవించి గొర్రె పిల్ల రక్తంతో వారు వస్త్రములు తెలుపు చేసుకున్న గుంపది. సావుకుడు ఏదైనా ఉపదేశంలో మాట అంటే అలిగేసే గుంపు కాదది, మహాశ్రమలు అనుభవించిన వారు. గొర్రె పిల్ల రక్తంతో వారు వస్త్రములు తెలుపు చేసుకున్న గుంపు అది. మహాశ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి, కన్నీరు మింగి దేవుడు కార్యం చేసే వరకు కూడా ఓర్పుతో, సహనంతో వారి భక్తిని కొనసాగించి ఈ లోకంలో వారి లాభదాటకమైన వాటన్నిటిని కూడా పెంటగా ఎంచుకుని మనుషులందరి చేత తృణీకరించబడి, ద్రోసివేయబడి, కొట్టివేయబడి, నెట్టివేయబడి వారి రక్షణను కాపాడుకున్న గుంపు, పరిశుద్ధతను కాపాడుకున్న గుంపు, సాక్ష్యాన్ని కాపాడుకున్న గుంపు అది. బతికారా? ఆరాధనలో పడుకుంటామే, వాక్యంలో కూడా పడుకుంటాం. హల్లెలూయా. ఏ గుంపది? మహా శ్రమలు అనుభవించిన. ఎవరి నిమిత్తం? వారి నిమిత్తం కాదు, దేవుని నామము నిమిత్తం. యేసుక్రీస్తు నామము నిమిత్తం మహాశ్రమలు అనుభవించి, యేసుక్రీస్తు రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళు వస్త్రములు తెలుపు చేసుకున్న వారు. హల్లెలూయా. ఇటువంటి నీతిమంతుల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. నీతిమంతుల పేర్లు మాత్రమే, పరిశుద్ధుల పేర్లు మాత్రమే జీవ గ్రంథంలో ఉంటాయి. అందుకే పిలవబడిన వారు అనేకులు. యేసు ప్రభు ఈ లోకంలో ఎవరు నశించిపోకూడదని కుల, మత, వర్గము, భాష, ప్రాంతం చూడకుండా అందరినీ పిలిచాడు. అందరికీ దేవుడైన అందరినీ పిలిచాడు. అయ్యా రండి, ఏ భారంతో ఉన్నారో ఆ భారంతో రండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తానని, నేను నీకు శాంతిని ఇస్తాను, నేను నీకు విడుదలిస్తానని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఆయా దేశాల వారులారా, ఆయా భాషలు మాట్లాడే వారులారా, ఆయా ప్రాంతాల వారులారా, రండి అయ్యా, నేను మీకోసమే వచ్చాను, నేను రక్షకుడిని. హల్లెలూయా. నేను దీర్ఘ శాంతం కలిగిన వాడిని, మీరు నా అద్దకు వచ్చి నేర్చుకోండి అని యేసు ప్రభు వారు అందరినీ దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ రాలేదంట, కొద్ది మంది వచ్చారు. వచ్చిన కొద్ది మందిలో మరలా తప్పుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏనండి, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, యేసు ప్రభు పాపుల కొరకు వచ్చాడు కదా, పాపులు ప్రేమించే దేవుడు కదా. హల్లెలూయా. ఆల్రెడీ మన పాపులంగా ఉన్న మనల్ని దేవుడు పిలిచాడు, తన రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు, బాప్టిజం పొందడానికి కృప ఇచ్చాడు, సంఘ సావాసాలు ముందుకెళ్ళడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు పాపివి కాదు, నీతిమంతుడివి. ఇప్పుడు నువ్వు పాపివి కాదు, పరిశుద్ధుడివి. నువ్వు యేసు ప్రభు రక్తంతో కడగబడుతూ నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు యేసు ప్రభు రక్తంతో కడగబడి సంఘంలో చేర్చబడి ఉపదేశంలో ఎదుగుతూ ఉంటే నువ్వు పరిశుద్ధుడివి.
ఇలా ఏర్పాటు చేయబడిన కొంతమంది పరిశుద్ధులు, ఇలా ఏర్పాటు చేయబడి ప్రసంగించే కొంతమంది సేవకులు, ఇలా ఏర్పాటు చేయబడి వాక్యమైన కొంతమంది దేవుని విశ్వాసులు తప్పిపోయారు. ఏర్పరచబడిన వారిలో, హల్లెలూయా, పిలువబడిన వారిలో ఏర్పాటు చేయబడిన వారు కూడా కొంతమంది పోయారంట. హల్లెలూయా. దేవుడు పాపుల ప్రార్థన వినడండి. హల్లెలూయా. ఎవరు ప్రార్థన అంటాడు? నీతిమంతుల ప్రార్థన. యాకోబు ఏం చెప్పాడు? నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనది, అది బహుబలము కలిగింది. హల్లెలూయా. పాపుల ప్రార్థన అంటే ఎప్పుడు? నువ్వు మొట్టమొదటిగా దేవుని దగ్గర రాకముందు, ప్రభువా నేను పాపినన్నా చూసావా, అది వింటాడు ఆయన. నువ్వు అసలు దేవుడు అంటే నాకు తెలియదు, యేసు ప్రభువే నాకు దేవుడని ఇప్పుడే తెలుసుకున్నా, నేను ఇక నుంచి నేను పాపం చేయను, నేను దేవుని కోసం బ్రతుకుతాను, ప్రభువా నా పాపాల కోసం సిలువలో రక్తం చిందించావు, ఆ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని చెప్పి నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. పాపం విడిచిపెట్టి దేవా నేను నీ కోసం బ్రతుకుతానని చెప్పి నువ్వు ప్రకటిస్తే, నువ్వు చెబితే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నిన్ను నమ్మి నీకు రక్షణ ఇస్తాడు. ఒక్కసారి దేవుడు నిన్ను నమ్మిన తర్వాత, రక్షణ ఇచ్చిన తర్వాత, ఉపదేశంలో నిన్ను నడిపించిన తర్వాత మరలా నేను పాపం చేస్తానంటే నువ్వు పాపివి, నువ్వు భ్రష్టుడివి, భ్రష్ట హృదయంలోనికి వెళ్ళిపోయావు. ఏశావు ఒక్క పూట కూటు కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడు చెప్పండి? ఒక్క పూట కూటు కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును. చెప్పండి, ఇప్పుడు యేసుప్రభు కావాలా, చిక్కుడుకాయల కూర కావాలా? చెప్పండి సార్, మిమ్మల్నేనండి. యేసుప్రభు కావాలా, చిక్కుడుకాయ కూర కావాలా? ఆదివారం పని కావాలా, సన్నిధి కావాలా? డబ్బు కావాలా, యేసుప్రభు కావాలా? ఓ పక్కన యేసుప్రభు, ఓ పక్కన ఈ లోక సిరి సంపదలని పెడితే ఇక్కడున్న వాళ్ళు 70% సిరి సంపదల వైపు తిరిగేస్తారు. నా దగ్గర బిల్డప్ ఇచ్చి యేసుప్రభు అంటారు. హల్లెలూయా. చేయలేదని చెప్పండి. ఎలా చెప్తే సరిపోయింది అనుకున్నారండి? ఆదివారం పూట ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని దగ్గర రాగలిగితే నువ్వు సిరి సంపదలు అవాయిడ్ చేసుకుని యేసుప్రభుని కోరుకున్నావు అని అర్థం. హల్లెలూయా. చెప్పడానికి వినడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో మనం వాటిని చేసినప్పుడు దేవుని మహిమను మనం చూడగలుగుతాం అనమాట. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు దేవుని జ్ఞాపకంలో, దేవుని నోటలో, దేవుని యొక్క నోటలో ఉన్న పేరు ఎవరిదంటే నీతిమంతుల పేర్లు, పరిశుద్ధుల పేర్లు. యేసుక్రీస్తు నామం నిమిత్తం మహాశ్రమలు అనుభవించి గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములు తెలుపు చేసుకున్న వారి పేర్లన్నీ జీవ గ్రంథంలో ఉన్నాయి. జీవ గ్రంథమును మరొక పేరు దేవుని నోరు. యేసుక్రీస్తు నోరు, జీవ గ్రంథంలో ఉన్న పేర్లను యేసుప్రభు నోరులో ఉన్నాయి, యేసుప్రభు నోట్లో ఉన్నాయి. అందుకని అంటున్నాడు, నా గొర్రెలను నేను ఎరిగాను అంటే దాని అర్థమేంటో తెలుసా? జీవ గ్రంథంలో రాయబడిన పేర్లన్నీ నేను ఎరిగాను. హల్లెలూయా. జీవ గ్రంథంలో రాయబడుతున్న పేరు నా పర్మిషన్తో రాయబడుతుంది. నా రక్తంతో కడగబడిన నీతిమంతుడిగా మార్పు చెందిన వారందరి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. వారే నా గొర్రెలు, వారిని నేను ఎరిగాను, వారు నన్ను ఎరిగారు, వారు నా స్వరం విన్నారు. బాబా బాబా. జీవ గ్రంథంలో రాయబడిన పేర్లు ఆయన స్వరాన్ని విన్నాయంట. నువ్వు విన్నావా? వినబోదు, తొందరగా వినాలి. జీవ గ్రంథంలో నీ పేరు లేదా? రాయబడాలి. ఈ లోకంలో ఉండగానే నువ్వు రాయించుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏముండదాక నీ క్రియలకు తీర్పు తప్ప. ఇక్కడ ఉండగానే పరలోకంలో స్థలాన్ని సంపాదించుకోవాలి. జీవ గ్రంథంలో పేరు రాయబడాలి. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. జక్కయ్యా దిగిరా, నేను నేడు నీ ఇంట్లో ఉంటాను. యేసు ప్రభుని చూడాలని వచ్చిన జక్కని పేరు పెట్టి పిలిచాడు. హాగరు పారిపోతుంటే, హాగరు భయపడి వెళ్ళిపోతుంటే హాగరు అని పిలిచాడు. సంఘాన్ని పాడు చేయడానికి దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్న ఆ సౌలుని పిలిచి సౌలునితో దేవుడు మాట్లాడాడు. ఎంతమందిని పేరు పెట్టి పిలిచాడైనా? ఈరోజు దేవుడు నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు, శ్రద్ధ నిలిపిన దేవుడు, నీ మీద కనుదృష్టిని నిలిపాడు. ఆయన శ్రద్ధ నిలిపాడు. ప్రతిరోజు నీవు ఆయన జ్ఞాపకంలో ఉంటావండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ మాట చెప్తున్నా, ఎవరు ఆయన గొర్రెలు అంటే నీతిమంతులు ఆయన గొర్రెలు, పరిశుద్ధులు ఆయన గొర్రెలు, తాను తగ్గించుకుని ప్రతి విషయంలో దేవుని గణపరిచేవారు దేవుని గొర్రెలు. ఈ లోకం అంతటిని ద్వేషించి, లోక సాంప్రదాయాలను ద్వేషించి వాక్యము నత్తుకునేవారు, సంఘం నత్తుకునేవారు, సేవకు నత్తుకునేవారు, ఉపదేశం కోసం, దేవుని రాజ్యం కోసం వెంబలాట పడేవారు. హల్లెలూయా. దేవుని గొర్రెలు. ఆదివారం వెళ్ళి ఆదివారం వచ్చేవాళ్ళు దేవుని గొర్రెలు ఎవరో. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేయలేదని చెప్పండి. యూట్యూబ్ వాక్యాల్లో ఆ వాక్యాలు ఈ వాక్యాలు నేను బలపడిపోతానంటే అవదు. నీకు ఇచ్చిన సంఘంలో నువ్వు సఖ్యత లేకుండా, నీకు ఇచ్చిన సంఘానికి నువ్వు నమ్మకస్తుడు కాకపోతే నువ్వెక్కడ నమ్మకస్తుడు కాదు. నీ ఇంటిని పట్టించుకోకుండా నేను బయట ఇంటిని పట్టించుకుంటానంటే నువ్వు ఎరుబాగులోడా అంటారు నేను. హల్లెలూయా.
నిన్ను కన్నా నీ తండ్రి తల్లికి అన్నం పెట్టి అప్పుడు బయట వాళ్ళకు నువ్వు అన్నం పెట్టు. నీకు జన్మనిచ్చి నీ తల్లిదండ్రులను పట్టించుకోకుండా బయట వాళ్ళని పట్టించుకుంటానంటే అట్టగా. నీ ఇంటిని చక్క పెట్టుకోకుండా బయట ఇంటికి వెళ్ళి నీతులు చెప్పేత ముందు నిన్ను చూసుకోరా అంటారు. నీ సంఘంలో ఒక స్ట్రాటజీ కలిగి ఉండు, సేవకుడి దగ్గర నమ్మకత్వాన్ని కలిగి ఉండు, దేవుని కన్నులకు నమ్మకం ఉండు. నీ స్థాయిని దేవుడు హెచ్చిస్తాడు. నేను ఏ మనుషులు హెచ్చించేస్తా, నీ నీతిని బట్టి, నీ న్యాయ విధులను బట్టి న్యాయవంతుడైన దేవుడు నిన్ను అన్నిటికీ అధిపతిగా నిన్ను నియమిస్తాడు. అన్ని విషయాల్లో వాడుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. బతికారా? చచ్చిపోలేదా? ఇంకా బతికిన వాళ్ళు. దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పు న్యాయం. ఆయన కనుదృష్టికి మనం నమ్మకస్తులుగా ఉండాలి. నీకు ఇచ్చిన సేవకుడికి నమ్మకం ఉండాలి. నీకు ఇచ్చిన సంఘ క్రమానికి నువ్వు లోపడాలి. సంఘ క్రమం అనగా దేవుని ఇంటి క్రమం అని. నీ ఇంటిలో కొన్ని రూల్స్ ఉంటాయి, సంఘంలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. నీ రూల్స్కు నువ్వు ఎలా వాల్యూ ఇస్తావో సంఘ క్రమానికి కూడా వాల్యూ ఇవ్వాలి. హల్లెలూయా. సంఘ క్రమము, దేవుని ఇంటి క్రమము, దేవుని మందిర క్రమము, హల్లెలూయా, వాల్యూ. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంటే విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని వాక్యం చెప్తాను. ఆమేన్. ఈరోజు మనందరం కూడా దేవుని నీతిమంతులుగా మారాలి. మనం దేవుని నీతిమంతులుగా మారినప్పుడే మన పేరు దేవునికి తెలుస్తుంది. చాలా మంది గారడీలు చేసి అద్భుతాలు అవి ఇవి చేసి అన్ని జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతాయి, దురాత్మ ద్వారా కూడా జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగేవన్నీ కూడా వాక్యం ఆధారంగా ఉంటాయి. వాక్యానికి వేరుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏది చేయడు. దురాత్మ ద్వారా జరిగేవి, వెలుగు దూతల ద్వారా జరిగేవన్నీ కూడా వాక్యానికి సింక్ అవ్వవు, వాక్యానికి అభిన్నంగా ఉంటాయి. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చూడండి, అట్టుపొళ్ళు తిన్న వరకు అట్టుపొళ్ళకి చేసే ప్రార్థన, అట్టుపొళ్ళు తింటారు. అట్టుపొళ్ళు తిన్న వరకు కూడా గర్భాలు వచ్చినవి ఉన్నాయి. వాక్యానికి మ్యాచ్ అవుతుందా? ఖర్చు మీదేసుకుని ప్రార్థన చేసుకుంటే స్వస్థతలు జరిగినవి ఉన్నాయి. వాక్యానికి మ్యాచ్ అవుతుందా? ఖర్చు మీదేసుకో, అట్టుపొండి తిను, యాపిల్ పండు తిను, అంజూరపు పండు తిను, యెరూషలేము మట్టి తిను, లేకపోతే యెరూషలేములో యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న ఆ నదిలో నీళ్లు తాగు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవేమి సింకావో, కేవలం యేసుక్రీస్తు నామము ద్వారా. హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయంలో హవ్వ గర్భము దాల్చినప్పుడు, ఆదికాండం 4వ అధ్యాయంలో, నేను యెహోవా దయ వలన. హల్లెలూయా. ఎవరి దయ చెప్పండి? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించాను అంది అక్కడ. హల్లెలూయా. 4వ అధ్యాయం వచనం ఎంత? 8వ వచనం, 2వ వచనం. యెహోవా దయ వలన ఒక మనుషుని నేను సంపాదించుకున్నాను. హల్లెలూయా. 120 చెప్తున్నా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్యము. యాపిల్ పండు, అరటి పండు, కచ్చీపు, ఆయిల్ డబ్బాలు ఇవి కాదండి. పెద్ద పెద్ద సేవకులు తెలిసి చేస్తున్నారో తెలియజేయట్లేదు, అది వాళ్ళు దేవుడు చూసుకుంటారు, నాకు అనవసరం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రతి కార్యము కూడా వాక్యం ఆధారంగా ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రతి కార్యము ద్వారా, ప్రవచనం ద్వారా యేసు ప్రభు నామానికి మహిమను కలిగిస్తూ ఉంటది. అద్భుతములు, సూచికలు, మాత్కార్యాలు, ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభువుకి మహిమను తీసుకొచ్చే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రవచనాలు, ఈ రోజున అద్భుతాలు, స్వస్థతలు ఎలా ఉంటున్నాయి అంటే అన్ని జనులు చెడ్డగా కామెంట్ పెట్టడానికి, ట్రోల్ చేయడానికి పనికొత్తనే ఇవ్వాలి. అపోస్తులు చేసిన అద్భుతాలు ఏ ఒక్కడో మాట్లాడడానికి వీలు లేకుండా ప్రతి ఒక్కరు ముక్కు మీద వేలేసుకుని షాక్ అయిపోయారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించింది, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగినాయి, దెయ్యాలు వచ్చే లైవ్ లో మాట్లాడినాయి. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు కానీ, అపోస్తులు చేసిన అద్భుతాలు కానీ కామెంట్లు ఎవరు చేయలేకపోయారండి. బతికారండి. నేటి దినాల్లో చేసే అద్భుతాలకి చాలా మంది నెగిటివ్ కామెంట్లు. హల్లెలూయా. నిజంగా అది జరిగినప్పుడు వేరే రీతిలో కామెంట్ చేసే వాళ్ళు, అది ఓకే, అది మంచిదే. హల్లెలూయా. అరటిపండుకి, యాపిల్ పండుకి, అంజూరు పండుకి, సిలువ చెక్క ముక్కకి, వాటికి వీటికి ఏటికి విలువ లేదు. హల్లెలూయా. యేసు ప్రభు నామానికి మాత్రమే ప్రభావం, యేసు ప్రభు గాయాలకు మాత్రం ప్రభావం ఉంది. ఒక మనిషికి స్వస్థత, ఆరోగ్యము, క్షేమము యేసు ప్రభు గాయాల్లో నుండి రావాలి, యేసు ప్రభు నామములో నుండి రావాలి. అంతే, ఇంకెంతకు మించిన ఆధారం లేదంట. హల్లెలూయా. పౌలు అంటాడు, ఈ బోధ కాక వేరొక బోధ, ఈ ఆత్మ కాక వేరొక ఆత్మ మీలోనికి రానివ్వకండి, ఈ అగ్ని కాక వేరొక అన్య అగ్ని మీలోనికి రానివ్వకండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి.
దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడా? కురిపించడా? కురిపిస్తాడు. హల్లెలూయా. సాతాను కూడా కురిపించాడు. యోబు పచ్చని పొలాలన్నీ కూడా అగ్ని చేత కాలబడి, దాన్ని చూసి మనుషులందరూ ఏమనుకున్నారు? దేవుని అగ్ని యోబు పచ్చటి పొలాన్ని కాల్చేసింది, యోబు ఏదో పాపం చేసాడు. అది వచ్చింది దేవుని అగ్ని కాదు, సాతాను అగ్ని. దేవుని అధికారముతో సాతాను ఏం చేశాడు? యోబుని పాడు చేయడానికి, తన సమస్తాన్ని నాశనం చేస్తూ తన పచ్చటి పంట పొలాన్ని కూడా ఆకాశం నుంచి అగ్ని కొమ్మరించి యోబు పొలాలని పాడు చేశాడు. జనులు ఏమనుకున్నారు? అది దేవుని అగ్ని, సాతాను అగ్ని. అందుకే ప్రవచనములు, అద్భుతాలు, స్వస్థతలు, ఉపదేశాలు, వాక్యము, నడిపింపు నిలబడిన నా యొద్ద నుండి మీకు ఎవరైతే ప్రసంగాలు చేస్తున్నారో, మీరు ఎవరు ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరు ప్రసంగాలు వింటున్నారో, ఇక్కడ మందిరంలో నాది, ఇంకా బయట కొంతమంది వింటారు కదా, ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలో తెలుసా? ఆలోచించాలి, యోచించాలి. హల్లెలూయా. ఎందుకంటే సేమ్ ఉంటాయి. ఒరిజినల్ ఫోను, డూప్లికేట్ ఫోను. ప్రతి పరికరము ఒరిజినల్, డూప్లికేట్. హల్లెలూయా. మనుషులు కూడా కొన్ని సందర్భాలు పోలిన వారు పోలి. ఆమేన్. అవి ఎట్లా ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు, వెలుగుదూత సేమ్ ఉంటారు ఇక్కడ. అసలు వాడు కాపీగాడాడు. హల్లెలూయా. సంఘాన్ని బోల్దా కొట్టించాలంటే, సావుకుని బోల్దా కొట్టించాలంటే ఉపదేశాన్ని మారిస్తే చాలు. హల్లెలూయా. వాక్యము చెప్పే విధానం మారిపోయిందంటే, ఉపదేశం మారిపోయిందంటే ఉన్న వాళ్ళందరూ మారిపోయినట్టే. హల్లెలూయా. అదవుతుందా? ప్రైజ్ లార్డ్. చేతులు చెప్పండి. ఇప్పుడు అన్నంలో విషం కలపాలంటే ఒక్కొక్కడు కలపాలంటే కష్టం. కొండలో కలిపేసేవానికి అందరికి వెళ్ళిపోతుంది. ఉడుగుడికే కొండలో కలిపేసేవానికి విషయం అందరికి వెళ్ళిపోద్ది కదా. ఒక్కొక్కడి పల్లెలో వేయసర్లా. సాతాను ట్రిక్ ఇదే. బోధకుడిని మార్చేస్తే ఆటోమేటిక్గా బోధ మారిపోతుంది. ఆ బోధ విన్న వాళ్ళందరూ నరకం వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు, వెలుగుదూత సేమ్ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా భాషలు మాట్లాడతారో వెలుగుదూత కూడా అలాగే భాషలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుని పొందిన వారు దర్శనాలు చూస్తారు, స్వరాన్ని వింటారు, అన్నీ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుని ఫాలోవర్స్ ఎలా ఉంటారో, బ్రహ్మపరుచు ఆత్మ ఈ వెలుగుదూత ఫాలోవర్స్ కూడా అలాగే ఉంటారు. హల్లెలూయా. కానీ వారు రహస్య పాపాలలో ఉంటారు, కల్పిత కథల వైపు ఉంటారు, దురద చెవుల వారుగా ఉంటారు, అచ్చట చెప్పేవాదుగా అబద్ధికులుగా ఉంటారు. వాళ్ళ క్రియలన్నీ కూడా రహస్యంగా జరుగుతూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ పూర్ణ ఎలా ఉంటారు తెలుసా? ఒంటరిగా ఉన్న 10 మందితో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా హల్లెలూయా పరిశుద్ధులుగానే ఉంటారు. వాళ్ళు కాదంటే కాదు, అవునంటే అవును అన్నట్టుగా ఉంటారు. ఖచ్చితంగా రుడిగా ఉంటారు వాళ్ళు. ఆమేన్. అలా ఉండాలి. నీతిమంతులు ఎవరు అంటే పరిశుద్ధాత్మ పూర్ణులు నీతిమంతులు. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడుస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడే, గొర్రెలు అంటే ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ ఆయన గొర్రెలు అయిపోరు. ఇదంతా ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ గురించి, వెలుగుదూత గురించి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, నేను ఒక వాక్యం చెప్పడానికి, ఒక వాక్యం గుర్తు చేయడానికి చెప్పాను. ఆయన నామూలు అద్భుతాలు చేసిన వారు, స్వస్థతలు చేసిన వారు, ప్రవచనాలు చెప్పిన వారు ఉన్నారంట. వాళ్ళందరూ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ నామమున ప్రవచించాము, నీ నామమున అద్భుతాలు చేశాము అంటే, అక్రమము చేయవారులారా నేను మిమ్మల్ని ఎరగనన్నాడు. వాళ్ళని గుర్తు చేయడానికి ఇదంతా చెప్పాను నేను. అద్భుతాలు చూసి మోసపోకూడదు, ప్రవచనాలు చూసి మోసపోకూడదు. హల్లెలూయా. అద్భుతాలు దురాత్మ ద్వారా కూడా జరుగుతాయి. కొన్ని దర్గాల్లోకి వెళ్ళండి, అక్కడ దెయ్యాలు వెళ్తూ ఉంటాయి. శకునాలు చెప్పే శకుని కాంట్రోలు ఉంటారు, అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వస్తే పుచ్చకాయ తీసుకొచ్చి దాన్ని ఇలా కోసి దాంట్లో నుంచి పిసుకులు తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. ఎలా ఉన్నవాడు ఎలా తిరిగిపోతాడు, అందరు లైవ్ లో చూపిస్తున్నాడు. మ్యాజిక్ గీజిక్ తరవసంగా అద్భుతంగా జనుల కన్నులకి కనబడుతూ ఉంది. హల్లెలూయా. అంటే అద్భుతాలు చేసే వాళ్ళు ఉన్నారు, కొన్ని ఈ భూమి మీద గారడీలు చేసే వాళ్ళు ఉన్నారు, సూచక్రియలు చేసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఆ రోజున సౌలు గారు కూడా వెళ్ళిపోయిన ప్రవక్త ఎవరు? సమూయేలు గారిని పిలవడానికి కర్ణపిశాచిని ఆశ్రయించాడు. ఎవరు బతికారండి? సౌలు రాజు గారు వెళ్ళిపోయిన ప్రవక్త స్వరంతో ఆయన ఆత్మను పిలవడానికి, ఆయన ఆత్మతో మాట్లాడడానికి దేవుడు రెస్పాండ్ అవటంలా. సౌలుని దేవుడు విడిచిపెట్టాడు, విసర్జించాడు. అసలు సౌలు ఎంత ప్రార్థన చేసినా, ఎంత పిలిచినా, బలిపీఠం కట్టినా దేవుడు మౌనం అయిపోయాడు, మ్యూట్ అయిపోయాడు, అసలు మాట్లాడతలే. దేవుని చిత్తం తెలుసుకోవడానికి దేవుడు మాట్లాడతలేదు కాబట్టి కనీసం చచ్చిపోయిన సమూయేలు గారి ఆత్మనైనా పిలుద్దామని
గత్యంతరం లేక ఆశ్రయం లేక కర్ణ పిశాచములు కలిగిన ఆత్మను ఆశ్రయించాడు. హల్లెలూయా. అది చాలా మంది బ్రతుకులు అలా అయిపోతూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్. అలా మనం నీతిమంతులుగా బ్రతకాలి. నీతిమంతుడు జనులందరి ముందు ఆడి పని అయిపోయింది అన్నట్టుగా ఉంటది, కానీ వాడు వాటి కాలమందు ఆ చెట్టు ఎలాగైతే చిగురించి ఫలిస్తుందో నీ సమయంలో నువ్వు చిగురించి ఫలిస్తావు. నీతిమంతులైన వారు, వాక్యం ఆధారంగా బ్రతికేవారు ప్రజలు ఎవ్వరికి నచ్చరు. మరలా చెప్తున్నా, నువ్వు దేవుని చేత ప్రేమించబడుతున్నప్పుడు, వాక్యం ఆధారంగా జీవిస్తున్నప్పుడు, దేవుని నీతిమంతుడిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకంలో ప్రాముఖ్యంగా ముందుకు నీ ఇంటి వారికి నువ్వు శత్రువులవుతావు. ముందు రాసి పెట్టుకో, నీ సొంత ఇంటి వారికి, నీ భర్తకి, నీ భార్యకి, నీ అన్నదమ్ములకి నువ్వు నచ్చవు. ఫస్ట్ పోరాటం అనేది నీ ఇంట్లో ప్రారంభించబడుతుంది. వాక్యం ఆధారంగా నువ్వు జీవించినప్పుడు, క్రీస్తుని ధరించుకు నువ్వు బ్రతికినప్పుడు నీ ఇంటిలోనే ఈ ఫైటింగ్ అనేది ప్రారంభించబడుతుంది. యేసు ప్రభు సొంత ఇంటి వారు యేసు ప్రభుని సరిగ్గా నమ్మలేకపోయారు. యేసు ప్రభు సొంత గ్రామములు ఇతడు వడ్లవాని కొమ్మాడే కదా, మరియమ్మ కొమ్మాడే కదా, ఇతని తండ్రి యోసేపు కదా, ఇతని తల్లి మరియమ్మ కదా అన్నారు. హల్లెలూయా. బతికారండి. కాబట్టి మనము దేవుని గొర్రెలుగా ఉండాలంటే దాని అర్థం ఏంటంటే, దేవుని గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచానంటే అర్థం ఏంటి తెలుసా? నా నీతిమంతులు అని అర్థం. నా పేరు పెట్టి పిలువబడిన వారు అని అర్థం. నా సొత్తైన ప్రజలు అని అర్థం. నా రక్తం చేత కడగబడిన వారే నా గొర్రెలు. నా పేరు పెట్టిన వారే నా గొర్రెలు. రాజులైన యాజక సమూహానికి గుంపులో ఉన్నవారే నా గొర్రెలు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గొర్రెలన్నిటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. హల్లెలూయా. గనుక మీరు భయపడుకుడి, మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అన్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. హల్లెలూయా. మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు, అందుగా భయపడతాను. ఆమె దేవుని నీతిమంతులకు దేవుని సహాయం ఎప్పుడు అందుద్ది. అయ్యా, నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావు. నీ జీవితంలో అప్పులు కావచ్చు, రోగం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో నీ ఉన్నా దేవుని నీతిని కొనసాగించు, రక్షణను కొనసాగించు, నీ సాక్షార్థమైన జీవితాన్ని కొనసాగించు. నీతో ఎవరున్నా లేకున్నా నువ్వు ఒంటరిగానైనా కొనసాగించు. నువ్వు నీతిని కాపాడుకోగలిగితే, నీ యథార్థతను, నీ పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. నీతిమంతులను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. నీతిమంతుల గురించి కిందటి ఆదివారం నేను చెప్పాను. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి నీ దేవుడిని యెహోవా విడిపించును. హల్లెలూయా. అందుకే నా వాక్కును పంపి నా ప్రజలు నేను బాగు చేశాను. వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని లేపి నా బండ మీద వారు పాదములు స్థిరపరచదని అంటున్నాడు. హల్లెలూయా. మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులండి. మీ తలలో వెంట్రుకలు లెక్కించాడు దేవుడు. మీరు భయపడద్దు. మీరు దేవుని నీతిమంతులు అన్నారా? ఈరోజు ఎవరికి నువ్వు నచ్చట్లేదా? అందరూ నిన్ను తృణీకరించారా? అందరూ నిన్ను తిరస్కరించారా? ఇందాక ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఒక మామగారు వచ్చి బోరు నేడుస్తుంది. హల్లెలూయా. నా కొడుకు అంటున్నాడయ్యా, నన్ను నువ్వు ఎప్పుడు చచ్చిపోతావా? ఊర్లో అందరూ చచ్చిపోతున్నారు, నువ్వు చావవేంటి అని అంటున్నారయ్యా. నా కొడుకే అంటున్నాడు. నేను అర్థం చేసుకుంటలేదు. హల్లెలూయా. ఏదో వాళ్ళకేదో చిన్న పొలం తగాదా వచ్చి తన కుమార్తె ఏదో నా ఆవిడకి ఇచ్చిన ఆవిడ వాట ఆవిడ పొలం అనేది అమ్ముకుంటానంటే ఈయన ఒప్పుకోవట్లేదంట. దాంట్లో ఈయన కూడా సగం ఉన్నాను. హల్లెలూయా. చూడండి, తోబుట్టువు, సొంత తల్లి, ఆస్తి కోసం, డబ్బు కోసం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? ఊర్లో వాళ్ళందరూ చచ్చిపోతావు, నువ్వు చావు అంటున్నాడంట. ఆవిడ ఎక్కెక్కి ఏడుచు, అయ్యా నిజంగా చచ్చిపోదాం అనుకున్నా కానీ నాకు చావు రావట్లేదు, దేవుడు అందరిని తీసుకుంటాను నన్ను తీసుకుంటలేదు అని చెప్పి ఆ ముసలావిడ ఆ తల్లి ఏడ్చేస్తుంది. హల్లెలూయా. నేను వరపడినాడు కూర్చొని కొన్ని రెఫరెన్సెస్ నేను రాసుకుంటున్న వాక్యాన్ని సిద్ధపడుతున్నాను అక్కడ. హల్లెలూయా. వచ్చింది 1 గంట 20 నిమిషాలు నాకు ఆవిడతో మాట్లాడడం సరిపోయింది. చూడండి ఆ తల్లి ఎంత బాధపడుతుందో. కొడుకే, మళ్ళీ అతను అన్యుడా అంటే కాదు, అతడు బాప్టిజం పొందాడు, కైకులలో ఒక సంఘానికి వెళ్ళే వ్యక్తే. చర్చి పేరు మనం మెన్షన్ చేయకూడదు. వాళ్ళు చేసే పనికి మన పనులకి మళ్ళా డెనామినేషన్ పేర్లు ఎందుకు? దేవుడు నమ్మకం అమ్మారు. హల్లెలూయా. చేయలేదు తల్లి. తల్లిదండ్రులకు క్షోభను కలిగించే బిడ్డలు. తల్లిదండ్రులు చాలా మంది కొంత సందర్భాల్లో బిడ్డలు అర్థం చేసుకోలేరు. ఇద్దరిలో లోపం ఉంటది. నా మాటే వినాలంటారు తల్లిదండ్రులు, వీడేమో వినడం. హల్లెలూయా.
తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, పిల్లల మాటలు కూడా తల్లిదండ్రులు ఒక్కోసారి ఆలోచించాలి. అంతా నేనే పెద్ద, నాదే పెత్తనం నేనే. వాళ్ళు కుదండి పెద్దోళ్ళయ్యారు. వాళ్ళు పెద్దోళ్ళైనప్పుడు లోక జ్ఞానము ఆత్మజ్ఞానము తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని మంచి విషయాలు చెడ్డ విషయాలు చెప్పినప్పుడు యాజ్ ఏ ఫాదర్స్గా మదర్స్గా తల్లిదండ్రులుగా మీరు కూడా యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళ ఆలోచనలు మీరు కూడా వినాలి. నేను పెద్దదాన్ని, నా పెద్దోడిని, నా ఇష్టం అంటే కుదరదు. పిల్లలకి మీకు వైరం కలుగుద్ది. అక్కడ ఒకరికొకరు సఖ్యత ఉండాలి. సమయం వచ్చింది కాబట్టి చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇదే మాట అంటాడు పౌలు కూడా, మీ పిల్లలకు కోపం రేపొద్దు అంటాడు పౌలు. ప్రతి విషయంలో మేము పెద్దవాళ్ళం, మీ పిల్లలకు కూడా కోపం రావద్దు, వారి మాటలు కూడా మీరు వినండి. అంతసేపు తల్లిదండ్రులు సన్మానించి తప్ప ఇంకేం రాదు వాళ్ళకి. ఇంకా తల్లిదండ్రులు సన్మానించు అంటే నువ్వు సన్మానించుకుంటూ ఎదిరిస్తావంటారు వీళ్ళు. అదే దేవుడు ఎఫెసీ పత్రికలో పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు, మీ పిల్లలకు కోపం రేపకుడి. ఎవరిదాలకు ఉంటది, నీకు ఒక వాక్యం ఉంటే వాళ్ళకు ఒక వాక్యం ఉంటది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుని నీతిమంతులు వదిలిపెట్టాడండి. మీ తల వెంట్రుకలన్నీ, నా తల వెంట్రుకలన్నా నాకు తెలియదు. ఈ మధ్యన చాలా ఉండే, అంతకుముందు ఇప్పుడు చాలా పలసపడిపోయింది. హల్లెలూయా, అంతకుముందు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. నీ తల వెంట్రుకలు నీకు తెలియదు, నా తల వెంట్రుకలు నాకు తెలియదు, కానీ నిన్ను నన్ను పుట్టించిన దేవునికి తెలుసు. వా, ఎంత అద్భుతమైన మాట. మత్తయి 10:30 మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు గనక భయపడుకుడి, మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. అంటే దేవుడు ఎంత శ్రద్ధ చూపుతున్నాడు. నీతిమంతుల తల వెంట్రుకలు ఆయన లెక్కించాడండి. అంటాడు కదా, ఆయన చిత్తం లేకుండా నీ తలలో వెంట్రుక కూడా రాలదంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా, రోజు దూకుంటున్నానన్నా ఇన్ని నూడిపోతానే దేవుని చిత్తం అంటావా అని కాదు. హల్లెలూయా, తలలో వెంట్రుకంటే నీ మీదకి అపాయము కానీ, కీడు కానీ, ఉపద్రవం కానీ, నీ తల మీదకి, నీ ఇంటి మీదకి ఏదైనా ఒక ఉపద్రవం రావాలంటే, హల్లెలూయా, అది దేవుని పర్మిషన్ తీసుకుని రావాల్సిందే. దేవుని చిత్తం లేకుండా ఒక శ్రమ నీ జీవితంలోకి రాదు. దేవుని చిత్తం లేకుండా నీ బ్రతుకుడికి ఒక గాయం అవుతావు. ఇప్పుడు గాయాలతో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, వేదల్లో ఉన్నావు. అంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన పాఠాన్ని నేర్పించడానికి, ఒక పనికొచ్చే పాత్రగా నిన్ను మార్చడానికి, ఒక గొప్ప ఆశీర్వాదానికి నిన్ను ప్రిపరేషన్ చేస్తున్నాడని అర్థం. హల్లెలూయా, పోలీస్ జాబ్ కొట్టాలంటే ట్రైనింగ్ లో చాలా చాలా హల్లెలూయా కష్టపడాలి. కింద దేకిస్తారు, పైకెక్కిస్తారు, అదెక్కిస్తారు, ఇదెక్కుతారు, దూకమంటారు, ఎక్కమంటారు, చాలా హల్లెలూయా. డాక్టర్ గా నువ్వు మారాలంటే చచ్చుబని సవాళ్ళ దగ్గర తీసుకెళ్తారు, దునబోల దగ్గర తీసుకెళ్తారు, ఆడ దగ్గర తీసుకెళ్తారు, ఇరుకోయి అంటారు, అదుకోయి అంటారు, కొంతమంది వాంతులు కొక్కుని వెనకొచ్చేస్తారు. హల్లెలూయా, ఒక మనిషి డాక్టర్ అయ్యాడంటే, ఒక వ్యక్తి ఉన్నతమైన పోలీస్ అయ్యాడంటే ఎంతో కష్టం ఉంటుంది దాని అనమాట. కష్టపడి శ్రమపడి ఓర్చుకున్న తర్వాత ప్రమోషన్లోకి వెళ్తాడు. ఇప్పుడు అన్న ఎవరికి లేని కష్టాలు నాకే ఉన్నాయంటే గొప్ప ఆశీర్వాదం కోసం దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అంతే. అన్న నా ఇంటి వారు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదంటే కొన్ని వందల కుటుంబాలు దేవుడు నీకు ఇవ్వడానికే. హల్లెలూయా, నా ఊర్లో నాకు విలువ లేదన్న అన్నామంటే కొన్ని పట్టణాలను నువ్వు కదిలించబోతున్నావు అని అర్థం. హల్లెలూయా, ఏమనుకుంటున్నావు మరి? నీ ఇంటి వారు నేను కేర్ చేయట్లేదా? అలాంటి ఇళ్ళకు నువ్వు ఒక గొప్ప నాయకుడిగా దేవుడు నిన్ను మార్చిపోతున్నాడు. నీ వాడగట్ల అంతేలే ఆడు అలాగే ఉంటాడు అని అంటున్నారా? అలాంటి వాడగట్లకి నువ్వు ఒక పాస్టర్ గారు కాబోతావు. అలాగే అడుగు పెట్టే స్థలాన్ని దేవుడు నీకు ఇస్తాడు అంతే. అబ్రహాం వాగ్దానం మీద ఆమేన్. దేవుడు నీతిమంతుడు. అబ్రహాము దేవుడు నీతిమంతుడు కాబట్టి ఏమన్నాడు తెలుసా? నిన్ను ఎవరు చెప్పిస్తారో వారిని చెప్పిస్తాను అన్నాడు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు దేవుడు. అక్కడ డైరెక్ట్ అయ్యాడు దేవుడు. నిన్ను ఎవరన్నా ఏదని అన్నారా వాళ్ళు తోలు తీస్తానన్నాడు దేవుడు. నిన్ను శపిస్తే ఆ జనులు నేను శపిస్తా, నిన్ను దీవిస్తే నేను వారిని దీవిస్తున్నాను. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఎవరిని దీవిస్తావో వాళ్ళని దీవిస్తానని అపోస్తులతో కూడా అన్నాడు. మీరు ఏ ఇంటికి వెళ్తారో వెళ్ళండి, మీరు ఎవరు దీవిస్తా వాళ్ళని దీవిస్తాం. మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటే, నా పేరట మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నారో వాళ్ళు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని పంపిన నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు దేవుడు. హల్లెలూయా, మిమ్మల్ని ఎవరు చేర్చుకోలేదా? ఆ పట్టణం వెలుపట మీ పాద ధూళి దులిపొచ్చాను. అంత్యదినం ఆ గామాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా, అది సొదొమ గొమొర్రా కంటే ఘోరముగా దాని తీవ్రత ఉంటుందని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, యేసు ప్రభు నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. పేతురు పాఠాల్లో ఒక ఉన్నతమైన పాఠం, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. ఉన్నతమైన పాఠాన్ని పేతురు గారికి మనకు నేర్పించారండి. హల్లెలూయా, దేవుని నీతిమంతుల తల వెంట్రుకలు దేవుడు లెక్కించాడు. దేవుడు మన తల వెంట్రుకలు లెక్కించాడండి. ఎంత శ్రద్ధ, ఎంత కేర్గా దేవుడు ఉన్నాడు, ఎంత కృప చూపుతున్నాడు దేవుడు. ఆలోచన చేయండి. హల్లెలూయా,
పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. పేరు పెట్టి పిలిచే దేవుడు. మన తల వెంట్రుకలు లెక్కెట్టాడు. నీతిమంతులను పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. నువ్వు రహస్యంగా నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నీతిమంతురాలు అయితే దేవుడు ఎలా పిలుస్తాడు తెలుసా? హల్లెలూయా, మేరీ అని పిలుస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రోహిత్ అని పిలుస్తాడు దేవుడు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. పేరు పెట్టి పిలుస్తాడు. నీ పక్కన ఉన్నవారు కదా వినపడదు. ఫ్యామిలీ ప్రేయర్లో మీ నలుగురు చేసుకుంటూ ఉండగా దేవుడు నిన్ను పిలుస్తా పిలుపు నీకు మాత్రమే వినపడుతుంది. ఆశ్చర్యమైన పిలుపు, మెల్లని స్వరంతో చల్లటి గాలి వలె చెవులోనికి ఒక బోరవల వస్తుంది. అది జలముల ధ్వని వంటి స్వరం. అది ఆ స్వరం వచ్చేటప్పుడు ఒక మధురమైన సువాసన వస్తుందండి, ఒక మంచి స్మెల్ వస్తుందండి. ప్రేయర్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. రోమాలు ఎక్కువ పొడుచుకుంటూ ఉంటాయి. ఒక ఉన్నతమైన వెలుగు మన మీద పడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండడానికి కొన్ని సిమ్టమ్స్. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇలా చేతులు జోడేసి నాకు చేతులు అంటుకుపోయినాయి అన్న అనేవాళ్ళు ఎవరు ఉన్నారు? కళ్ళు మూసుకుని పోయిన చాలా వరకు రాలేదన్న. అవన్నీ ఆ సింబల్స్ ఏంటి? ఆత్మ పరవశులుగా అయిన వారికి అలాంటివి జరుగుతాయి. ఆత్మ పరవశులుగా ఏకాత్మ పరిశుద్ధాత్ముడు మన ఏకాత్మగా మారిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో మన కంట్రోల్ తప్పేస్తాం. మన కన్నులు అంటుకుపోతాయి, చాలాసేపు రావు. చేతులు జోడించినప్పుడు చేతులు అలా అతుక్కుపోతాయి, చాలాసేపు రావు. నాలుగంతా బండ మారిపోయి పెడకట్టేసి లాగేసినట్టుగా ఉంటుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత కొన్ని గంటల వరకు కూడా ఇంక ఏదేదో లోపట నీ నాలుక నీ పరిమితం లేకుండా లోపట భాషలు మాట్లాడుతూ ఉంటది. నాలుక మడతడిపోతూ ఉంటది. అది నీ కంట్రోల్లో ఉండదు. హల్లెలూయా. నీ శరీరం నీ ఆధీనంలో ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్ చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లీడ్ చేస్తున్నప్పుడు తన చిత్తమును కోసం నీ ప్రాణాత్మ శరీరాలను ఆయన ఉపయోగించుకుంటాడు. మూలుగులతో ఉచ్చరింపు సఖ్యము కానీ మూలుగులతో చేసే విజ్ఞాపనలు, కన్నీటితో చేసే విజ్ఞాపనలు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణాత్మ దేహాలు వినియోగించుకుంటాడు తండ్రి చిత్తం కోసం. హల్లెలూయా. దేవుని నీతిమంతుల వెంట్రుకలు దేవుడు లెక్కించాడు. మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కనుక భయపడకుడి అని దేవుడు అంటున్నాడు. మీకు ఎంత అన్యాయం జరిగినా జరగనివ్వండి, దేవుడు మీకు న్యాయవంతుడే. నీతిమంతుల పక్షంగా దేవుడు వాచ్యం ఆడతాడంతే. నీతిమంతులు గాయపడినా, శ్రమపడినా, త్రోసివేయబడినా, కొట్టివేయబడినా, నెట్టివేయబడిన నీతిమంతుని స్వాస్థ్యము దేవుడే ఉన్నాడంతే. నీ స్వాస్థ్యము దేవుడే ఉండగా ఎవడ నిన్ను పడగొట్టాలి? ఎంతకాలం కొడతారు, ఎంతకాలం పడగొడతారు, ఎంతకాలం కేసులు పెడతారు, ఎంతకాలం నీ మీదకి వస్తారు? ఒక పరిమితి వరకే. ఎగ్జాంపుల్ మందిరమే తీసుకోండి, నా జీవితమే చూడండి, మీ జీవితాలు కూడా ఉంటాయి. ఒక పరిమితి. హల్లెలూయా. ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. దేవుడు ఒక స్థాయి వరకే వాళ్ళని అలౌ చేస్తాడు. తర్వాత వాళ్ళు నీ జీవితంలోకి వస్తే డొక్కచించి డోలు కడతాడు. రానవుడు అంతే, ఒక స్థాయి వరకే, ఒక పరిమితి వరకే. దేవుడు రోగాలనైనా, అప్పునైనా, వ్యధలైన, వ్యాధులైన, ఒంటరి జీవితాలైనా ఒక స్థాయి వరకే. నువ్వు ప్రమోషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అది ఉండదు. ఎక్కడ ప్రమోట్ అయ్యే వరకే. నువ్వు ఈ స్థితి నుంచి మరొక స్థితికి దేవుడు తీసుకెళ్లేంత వరకు కూడా నువ్వు ఆ పరీక్షలో ఉండాలంతే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, చేయలేతలే చెప్పండి. నేను నిన్నే ఒక పాపం చూశాను, IAS పాపం, చాలా నిరుపేదోళ్ళు. ఆ పాప పేరు మర్చిపోయా, ఏంటో మరి అలా మర్చిపోయాను. అది చెప్దాం అనుకున్నాను, అది గుర్తొచ్చింది. 6 సార్లు ఫెయిల్ అయిపోయిందండి. నిరుపేద పరిస్థితి. వాళ్ళ డాడీ రిక్షా తొక్కుతాడండి. ఆ బిడ్డని చదివించడానికి 5 గడలు అప్పు చేసేసాడు. 5 times ఫెయిల్ అయిపోయింది. 5 సార్లు ఎగ్జామ్ రాసి వెనక్కి వచ్చేసింది, సెలెక్ట్ అవ్వాల. హల్లెలూయా. అందరూ ఎందుకు ఆడపిల్లగా పెళ్లి చేయకుండా అలా చేస్తున్నావు, అప్పు చేసేసావు, మీకు ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నారు, మురుకు వాళ్ళ ఉంటున్నారు, రిక్షా తొక్కుంటున్నాడు. అంతకుముందు ఆటో నడిపేవాడు, అప్పులు చేసి ఆటో నడిపే స్థితి లేక రిక్షా తొక్కుంటున్నాడు. ఉన్నది ఒక్కొక్క ఆడపిల్ల, పెళ్లి చేసేసి ఉండొచ్చు కదా, ఎందుకు అప్పులు చేశారని చెప్పనంటే, హల్లెలూయా, నా కూతురి మీద నాకు నమ్మకం అంటున్నాడు ఆయన మీడియాతో, సుమన్ టీవీ మీడియాతో మాట్లాడుతూ. హల్లెలూయా. ఆవిడ వచ్చి కౌగులించుకొచ్చి, డాడీ నేను సెలెక్ట్ అయినా, నేను IAS కొట్టానని చెప్పి కౌగులించుకున్నాను. వాళ్ళ సంతోషానికి 5 సార్లు ఫెయిల్ అయింది, 6వసారి IAS సెలెక్ట్ అయింది. నేను నిన్నే చూశానండి. ఆ వీడియో చూస్తే ఆటోమేటిక్ నేను ఏడ్చాను, నా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి.
నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా ప్రయత్నం చేయి, పరిశుద్ధత కొరకు ప్రయత్నం చేయి, దేవుని స్వాస్యం కొరకు ప్రయత్నం చేయి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. తెలిసి ఎవరిని ద్వేషించొద్దు, అందరిని క్షమించి దేవుని దగ్గర ఒప్పుకుని ప్రయత్నం చేయి. భక్తి కోసం ప్రయత్నం చేయి, ఫలాల కోసం ప్రయత్నం చేయి, అభిషేకం కోసం ప్రయత్నం చేయి. నీ ప్రయత్నాలు చేయటం మానితే అపవాది నిన్ను వాడుకుంటాడు. నువ్వు ప్రయత్నాలు చేస్తే అపవాది నీ జీవితంలోకి రాలేడు. ప్రయత్నం చేసేవాడే జయాన్ని పొందుతాడు. ఇక నా వల్ల ఏం కాదు, నా జీవితం ఇంతని సరిపెట్టేసుకున్నవాడు ఎప్పటికీ ప్రయోజకుడు కాలేడు. బతికారా? హల్లెలూయా. మీ జీవితంలో, నా జీవితంలో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న కోపాలు, మనస్పర్ధలు ఖచ్చితంగా ఉంటాయి. అసలు ఇవి లేని సేవకుడు ఉండడు, ఇది లేని విశ్వాసం ఉండడు. కోపతాపం లేని సేవకుడు లేడు, విశ్వాసు లేడు. చిన్న చిన్న బలహీనతలు, లోపాలు లేని పాస్టర్ గారు లేరు, విశ్వాసి లేడు. ఎంత పెద్ద స్పీకర్ అయినా, ఎంత పెద్ద సీనియర్ విశ్వాసి అయినా ప్రతి జీవితంలో ఏదో ఒక బలహీనత, కోపతాపాలు ఉండక మానవు. హల్లెలూయా. వాటన్నిటిని మనం సవరణ చేసుకోవాల్సిందే, వాటన్నిటిని సరి చేసుకోవాల్సిందే. ప్రతిరోజు దేవుని దగ్గర మనము అడగాల్సిందే. ఆయన రక్తంతో కడగబడాలి, ప్రతిరోజు వైట్ వాష్ అవ్వాలి. హల్లెలూయా. మన ఒంటిని శుభ్రపరుచుకున్నట్లుగా 2 పూటలు స్నానం చేసి ముఖము కడుగుని ఎంత నీటిగా శుభ్రంగా ఉంటామో లోపట ఉన్న ఆత్మ కూడా అంత శుభ్రంగా ఉండాలి. ఆత్మని గురించిన ఆసక్తి, ఆత్మలో మండే తత్వం లేకపోతే చాలా మంది ఆత్మలు ఇక్కడ కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటది, వారు పైకేమో చక్కగా, వారు స్వాభావికంగా రూపంలో, బాహ్య రూపంలో చక్కగా ఉన్నారు, కానీ వాళ్ళ ఆత్మీయత చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పి ఒక్కొక్కసారి కనపడుతూ ఉంటది, బాధ కలుగుతూ ఉంటది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. బతుకున్న వాళ్ళే చెప్పండి, చనిపోయిన వాళ్ళు వద్దు, బతుకున్న వాళ్ళే చెప్పండి. అది ఆమేన్. మన దేవుడు తల వెంట్రుకలు లెక్కించాడు. అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరలా ఏం చేశాడు చూడండి, యోబు గ్రంథం 37:4 ఆయన నా ప్రవర్తన అంతా ఎరుగును కదా, నా అడుగు జాడలన్నీ ఆయన లెక్కించును కదా అంటున్నాడు నీతిమంతుడైన యోబు. నీతిమంతుల ప్రవర్తనను దేవుడు ఎరుగుతాడంట. ఆయన మన అడుగు జాడలను దేవుడు లెక్క పెడతాడు. యోబు గ్రంథం 31:4 హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? నీతిమంతుల ప్రవర్తన ఆయన దగ్గర ఉంది. నీతిమంతుల అడుగు జాడలను దేవుడు లెక్కిస్తున్నాడు. హల్లెలూయా. యోబు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు కనుకనే సాతాను గారు దిగొచ్చాడు యోబు దగ్గరికి. యోబు గారు నీతిమంతుడు కాదనుకో అసలు ఛాలెంజ్ చేయాల్సిన పనే ఉంది. యోబు ప్రస్తావన దేవుని దగ్గర ఎందుకు తీసుకొస్తాడు సాతాను గారు? హల్లెలూయా. యోబు నీతిమంతుడు కనుక ఇప్పుడు నీతిమంతుడైన యోబు ఏమంటే తెలుసా, నా ప్రవర్తన ఆయన ఎరిగాడు, నా అడుగు జాడలను ఆయన లెక్కిస్తున్నాడు. అయ్యా జాగ్రత్త. దేవుని రక్తంతో కడగబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, ఉపదేశంలో ముందుకెళ్తున్న నీ అడుగులను, నా అడుగులను దేవుడు లెక్కిస్తున్నాడు. మన ప్రవర్తన అంతటను కూడా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా, మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. మన అడుగు జాడలు ఆయన కన్ను దృష్టిలో ఉన్నాయి. హల్లెలూయా. నువ్వెక్కడ ఏం చేస్తున్నావు అంతా కూడా దేవునికి తెలుసు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనేం చేస్తాను, నువ్వేం చేస్తున్నావు అంతా తెలుసు. బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అంతా తెలుసు. మన అడుగు జాడలు ఆయన లెక్కిస్తున్నాడు. మన ప్రవర్తన అంతటి మీద ఆయన కనుదృష్టిని స్థిరపరిచాడు. హల్లెలూయా. నీతిమంతుల పక్షంగా ఆయన ఉంటాడండి. నీతిమంతుల అడుగులు అపాయాల్లో చెక్కబడినప్పుడు, దొంగ ఊబులో చెక్కబడినప్పుడు దేవుడు వాటిని విడిపిస్తాడు. నీతిమంతుల అడుగులను కుడికి ఎడమకు త్రొట్లెళ్ళపోకుండా సరాలముగా ఆయన చిత్తానుసారంగా దేవుడు నడిపిస్తాడండి. రెండింటిని బ్యాలెన్స్ చేసి వెళ్తాను. ఇటు ఆదరణకరమైన వాక్యమును, నీతిమంతుల వరకు దేవుడు ఉంచిన ఆదరణకరమైన వాక్యమును, అదే రీతికి హెచ్చరికను కూడా జారీ చేస్తాను. ఒక్క నీతిమంతుడు హల్లెలూయా పాపంలోనికి వెళ్ళిపోతే దేవుడు తట్టుకోలేడు, చాలా దుఃఖపడతాడు. అందుకే 100 గొర్రెల్లో 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒక్క నీతిమంతుడు తప్పిపోయినందుకు, ఒక గొర్రె తప్పిపోయినందుకు 99 గొర్రెలు ఒక చాటును పెట్టి తప్పుపోయిన నీతిమంతుని వెతకడానికి దేవుడు పరిగెత్తాడు. హల్లెలూయా. బతికావా? ఎన్నిసార్లు తాగొద్దు అటెళ్ళొద్దు ఇటెళ్ళొద్దు సేవకుడుగా నేను వచ్చి వెంబళ్ళ పడినా, ఫోన్ చేసి మాట్లాడినా. హల్లెలూయా. ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది బ్రదర్, సిస్టర్. మనకి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మన లోకస్తులం కాదు, దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలం. వాక్యానం ఆధారంగా బ్రతకాలి. మనం వెళ్ళే సంఘానికి పేరు తీసుకురావాలి. మనం నమ్ముకున్న దేవుని నామాన్ని మహిమపరచాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఉండాలి.
సంఘములకు చెడ్డ పేరు వచ్చినా, దేవునికి చెడ్డ పేరు వచ్చినా, దేవుణ్ణి చాలా మంది అంగీకరించారు, సంఘములకు కొత్త ఆత్మలు చేర్చబడు. సంఘానికి నీ మూలంగా చెడ్డ పేరు వస్తే నీ వాడుగట్టు నుంచి ఎవరు రారు, నీ ఏరియా నుంచి ఎవరు రారు. వీళ్ళు పలానా చర్చికి వెళ్తారు, తాగుతాడు, తింటాడు, సినిమాలు చూస్తాడు, నాటకాలు చూస్తాడు, ఆయన ఏం బోధిస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, నీ మూలంగా నాకు తిప్పలు, మన ఇద్దరి మూలంగా దేవునికి తిప్పలు. ఎంత ప్రొసెసర్ ఉంది. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు ప్రేమ కలిగిన వాడు అయితే, అబ్బా అలా ఉండే వ్యక్తి అలా మారిపోయాడు, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీతో మాట్లాడతారు, నీతో కలిసి ఇంకో నలుగురు వస్తారు. హల్లెలూయా. నువ్వు నమ్మకస్తుడు కాదనుకో, నువ్వు నీతిమంతుడు కాదనుకో, ఎవరు వస్తారు? వచ్చే 4 ఆత్మలకు నువ్వే ఆటంకంగా ఉండేవాడివి, ఆటంక పరిషత్ నువ్వే. దేవుడు తిరగట్రైగట్టి మెడకేసి సముద్రంలో ఎత్తాను నీళ్ళంటూ. హల్లెలూయా. చేయలేదు తెలియ చెప్పండి. కొద్దిగా గుచ్చుకుంటూ ఉంటది, మరలా నేను ఆయింట్మెంట్ కూడా రాస్తాను, కంగారు పడగాను. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నాను కదా. చదువులేదు తెలియ చెప్పండి. ఆయింట్మెంటే దెబ్బే కదా. హల్లెలూయా. గాయం చేయవాడిని నేనే, దాన్ని కట్టువాడిని కూడా నేనే అన్నాడు. అదే ఫాలో అవుతున్నా నేను కూడా. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఎలా పడితే అలా ఉండకూడదు. దేవుని నీతిమంతులు, మన ప్రవర్తన దేవుని కన్నులకు ఉంది. మన నడకలను దేవుడు లెక్కిస్తున్నాడు, మన అడుగు చాడలను దేవుడు లెక్కిస్తున్నాడు. నువ్వు ఎటు వెళ్తున్నా, ఎటు పోతున్నా, ఎటు చూస్తున్నా దేవునికి తెలుసు. కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని భయం కలిగి ఉండాలి. ఎవరు లేరా, పాపం చేయకూడదు, చూడకూడదు. హల్లెలూయా. ఎవరు చూసినా చూడకపోయినా దేవుని కన్నులు రహస్యంగా నేనేం చేస్తుంది చెప్పండి, చూస్తున్నాయి. ఆయన కన్నులకు మనం నీతిమంతులుగా, ఆయన కన్నులకు నమ్మకస్తులుగా, యథార్థ పరులుగా మనం ఉండాలి. దేవుడు ఆకాశమును తొంగి చూస్తే ఆ యుగములో, ఆ తరం అంతటిలో నోవహు తప్ప నీతిమంతుడు అక్కడో లేడట. అందరి అడుగుజాడులు, అందరి ప్రవర్తన లెక్కేస్తే దేవునికి చాలా కోపం వచ్చింది. దేవుని ఆత్మ సంతాపము అనగా దుఃఖపడింది. ఆ తరమంతటిలో నీతిమంతుడు ఒక్కడే నోవహు. నోవహుతో దేవుడు పిలిచాడు, నోవహు అని పేరు పెట్టి పిలిచాడు దేవుడు. అదేనా నీతిమంతులు దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. అన్న ఎన్నో సందర్భం దేవుని స్వరం వినాలనుకుంటున్నానన్నా, అది నీ చేతిలోనే ఉంది, ఏ పాస్టర్ గారి చేతిలో లేదు. ఏ పాస్టర్ గారైనా నాకులాగా కొద్దిసేపు వాక్యం చెప్పి నీ నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసి పంపించేసేవాడే. దేవుని కార్యం జరగాలంటే నీ విశ్వాసం మీద బ్యాలెన్స్ అయ్యి ఉంది. దేవుడు స్వరము నీ దగ్గరికి రావాలంటే నీ నీతి మీద, నీ పరిశుద్ధత మీద ఆధారపడదు. అదేనా? హల్లెలూయా. 2 పూట్ల కూలి చేసుకున్నాడుకు 2 జీతాలు వస్తాయి, ఒక కూలి చేసుకున్నాడు 1 జీతం వస్తుంది. ఎంత లోతుగా ఇంటిని కడితే అంత లోతుగా అది ఆగగలుగుద్ది. రేపొద్దున ఎంత లోతైన శ్రమ వచ్చినా ఆగగలుగుద్ది. హల్లెలూయా. ఇది కూడా అంతే. భక్తిలో దేవునితో ఎవరితో ఎక్కువ ఎంత సావాసం చేస్తారో వారు దేవుని కోసం బ్రతుకుతారు, వారు దేవుని చేత ప్రేమించబడతారు. మనం ఏమనుకుంటామంటే దేవునికి వ్యత్యాసం లేదు, దేవుడు అందరిని ఒకే రకంగా ప్రేమిస్తున్నాడని మనం చెప్తాం. హల్లెలూయా. కానీ వ్యత్యాసం ఒకటి ఉంది. హల్లెలూయా. అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఎవరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో వారిని అంత ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు దేవుడు. దేవునికి నీ మీద ప్రేమ ఉంది, ప్రేమ లేకుండా లేదు. అందరికీ దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించను. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన కొట్టినోడిని ప్రేమిస్తున్నాడు, సిలువేసుని ప్రేమిస్తున్నాడు, తిట్టినోడిని ప్రేమిస్తున్నాడు, ఎలాంటి పాపినైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ అందరిని ప్రేమిస్తున్నాడు. అందరికంటే అత్యధికంగా ఇంకా దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆయన నీతిమంతులను దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, దేవుని కోసం నువ్వు శ్రమ పడుతున్నావు, పక్కనోడు దేవుని నమ్ముకొని శ్రమ వచ్చిందని తప్పుపోతున్నాడు. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి చెప్పండి? మీకు అర్థమైనా? ఏ అనే వ్యక్తి దేవుని కోసం శ్రమలు పడుతున్నాడు, దేవుని నమ్ముకున్నందుకు ప్రసాదాలు తింటలేదు, జై శ్రీరామ్ అని అంటలేదు, ఎలా గాలేస్తే అలా మాట్లాడతలేదు, వాక్యానికి ఎలా పడితే అలా అనుగుణంగా మర్చుకుంటలేదు, వాక్యం కోసం సత్యం కోసం ఖచ్చితంగా నిలబడి శ్రమలు పడుతున్నాడు, దెబ్బలు కొట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. బి అనేవాడు గాలి ఎట్టేస్తా టూగిపోతున్నాడు, ఏది పడితే అది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నాడు. దేవుడు వీళ్ళిద్దరు ఎవరిని ప్రేమిస్తాడు అంటే దేవుడు పక్షపాత? లేదు, ఇద్దరి మీద ప్రేమ ఉంది.
అతడు నన్ను అధికంగా ప్రేమించాడు కాబట్టి, అతడు నన్ను విస్తారంగా ప్రేమించాడు కాబట్టి అతను కూడా నేను విస్తారంగా ప్రేమిస్తాను. నువ్వు కూడా అంతే. నీకు 2 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలకి ప్రేమ ఉంటుంది, 2 బిడ్డల మీద ప్రేమ ఉంటుంది, 2 కన్నులే నీకు. కానీ ఎవరి మీద ఎఫెక్షన్ ఉంటుంది? ఎవరైతే నీ మాటకు బాగా లోపడతారో, ఎవరైతే నీకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే నేను ఎక్కువగా ప్రేమిస్తారో వారి మీద నీకు ఇంకా ఎంతో కొంత ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలా అని చెప్పి అవతలోడికి దెబ్బ తగిలినా నీకు ప్రేమ ఉంటుంది, యువతలోడికి దెబ్బ తగిలిన ప్రేమ ఉంటుంది. కానీ ఎవరికి ఎక్కువగా రియాక్ట్ అవుతావు? నిన్ను బాగా ప్రేమించే బిడ్డకు నువ్వు బాగా రియాక్ట్ అవుతావు. అదవుతుందా? దేవుడు కూడా అంతే. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అందరికీ దేవుడే, అందరిని ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన నీతిమంతులను అధికంగా ప్రేమిస్తున్నాడు. ఆయన నీతిమంతులకు అందుబాటులో ఉంటాడు ఆయన. అదవుతుందా? హల్లెలూయా. ఆయన నీతిమంతులకు ఏం చేస్తాడు? అందుబాటులో. అందుకని అడుగు జాడలను లెక్కెత్తు ప్రభు, నా సంచారములన్నీ నీ ఎదుటను ఉన్నాయి అంటున్నాడు యోబు. హల్లెలూయా. దేవుని నీతి కోసం మనం బ్రతకాలి. మనం ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు, ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. నీతిమంతుల స్వాస్యము దేవుడే, ఇంకా ఏమీ లేదు. నీతిమంతుల స్వాస్యము దేవుడు ఒక్కడే. ఈ లోకంలో ఏమీ ఉండదండి. నీతిమంతుల స్వాస్యము దేవుడు ఒక్కడే. చెప్పండి, నీతిమంతుల స్వాస్యము దేవుడే. హల్లెలూయా. 56వ కీర్తన 8వ వాక్యం. 56వ కీర్తన 8వ వాక్యంలో, నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి. హల్లెలూయా. ఏంటంట మరలా ఇక్కడ దావీదు అంటున్నాడు, సంచారములను లెక్కేస్తున్నావు ప్రభా, నా కన్నీరు నీ బుడ్డులో దాచబడి ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా. నీతిమంతుల కన్నీరాలో అక్క బ్రదర్ చెప్తున్నా, మీరెంతవరకు కార్చున్న కన్నీరు ఒక్క బొట్టు కూడా వేస్ట్ అవ్వదు. నీతిమంతుల కన్నీరు దేవుని సన్నిధిలో ఉంది. దేవుని బుడ్డి అంటే ఏంటో తెలుసా? బుడ్డిలో దాచాను, నా సన్నిధిలో దాచాను అంటున్నాడు ఆయన. నీతిమంతులు కార్చిన కన్నీరు, బెడ్రూమ్ లో కార్చిన కన్నీరు, ప్రార్థన గదిలో కార్చిన కన్నీరు, మీటింగులో కార్చిన కన్నీరు, వ్యక్తిగతంగా ఒంటరిగా నడుస్తున్నప్పుడు కార్చిన కన్నీరు, బట్టలు ఉతికేటప్పుడు కార్చిన కన్నీరు. హల్లెలూయా. ఏ ఒక్క బొట్టు నేలన పడలేదు, ఏ ఒక్క బొట్టు నీ చున్నీకి తొడవబడలేదు. నీ కంటి నుండి జారిన ప్రతి కన్నీరు దేవుని సన్నిధిలో దాచబడి ఉందంతే. అదేనా? నీ కంటి నుండి కారుతున్న ప్రతి కన్నీరు దేవుని సన్నిధిలో దాచబడి ఉంది. ఆమేన్. ఎందుకు దాచాడు? ఎందుకు దాచాడు? ఎవరిని చెప్తారా? దేవుడు మన కన్నీటిని ఎందుకు దాచాడు? అడిగినప్పుడు వెంటనే ఇచ్చేవచ్చు కదా. ఒక కష్టం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆ సమస్య తీవ్రంగా ఉంది, దాన్ని బట్టి చాలా బాధ కలిగి కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు దేవుడు చూశాడు, ఆ కన్నీరు కార్చిన కన్నీటిని దేవుడు సన్నిధిలో తన బుడ్డిలో దాచాడు. ఎందుకు వెంటనే మనకు దేవుడు సహాయం చేయట్లేదు? హల్లెలూయా. తెలియజేయండి, ఎందుకు దేవుడు మనకు సహాయం చేయట్లా? ఎందుకు మన కన్నీరు దేవుడు తొడవట్లేదు? ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి. హల్లెలూయా. దీనికి ఒక సమాధానం నేను చెప్తా, 2 రకాల సమాధానం చెప్తా. మనం పడిన కష్టాలు, మనం పడిన ఇబ్బందుల్లో కన్నీరు కారుతున్నప్పుడు, సహాయం కోసం దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు ఎందుకు దేవుడు మనకు సహాయం చేయట్లేదంటే, ఫస్ట్ రకం ఒక ఆలోచన చెప్పి మరొక రకం ఇంకో ఆలోచన చెప్తా. హల్లెలూయా. మనం నీతిమంతులుగా నటిస్తే, పాపము చేస్తూ నిలువెచ్చని స్థితిలో కనుక మనం బ్రతికితే దేవుని సహాయాన్ని మనం చూడలేము. మీ పాపములే, చెప్పండి, మీ పాపములే అడ్డుగోడలు ఉన్నాయి. రక్షించకుండా ఉండడానికి నా చెయ్యి కురచగా, వినకుండా ఉండడానికి నా చెవులు మందంగా లేవు. నా చెవులకు వినబడుతుంది, నా చెవులు బాగానే ఉన్నాయి. మీ పాపములే నీకు నాకు మధ్యలో ఉన్నాయి. హల్లెలూయా. ఆ పాపం అనే చరణ మనం తీసుకోవాలి. ఆ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి, హల్లెలూయా, దేవుని కనికరాన్ని పొందినప్పుడు దేవుని సహాయాన్ని మనం చూడగలుగుతాం. పాపము చేస్తూ నీతిమంతులుగా నటించుకుంటూ వెళ్ళిపోతే, పాపము చేస్తూ పరిచర్యలో వెళ్ళిపోతే, పాపం చేస్తూ విశ్వాస జీవితంలో వెళ్ళిపోతే, పాపం అంటే ఏంటి? సినిమాలు, నాటకాలు చూస్తూ, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ, దురద చెవులతో మనం ఉంటూ, వాడి గురించి వీడి గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ, సేవకుడి గురించి ఇంటికాడ మీటింగ్ పెట్టుకోవటం. హల్లెలూయా. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. ఆమేన్. ఎందుకంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యంలో 2 నీతిమంతులు మాట్లాడుకుంటూ ఉండగా
దేవుడు చెవియొగ్గి వారి మాటలు వింటున్నట్లుగా దేవుని సముఖం ఎదుటికి ఉన్న జ్ఞాపకార్థ గ్రంథంలో వారి మాటలో రాస్తున్నట్లుగా మలాకి గ్రంథం 3:16 వచనంలో దేవుడు రాశారు. చూడండి ఒకసారి, మలాకి గ్రంథం 3:16 వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. హల్లెలూయా. అంటే నీతిమంతులు మాట్లాడుకుంటూ ఉండగా, దేవుని యందు భయభక్తులు అంటే ఎవరు? నీతిమంతులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటూ ఉండగా దేవుడు వారి మాటలు చెవియొగ్గి ఆలకిస్తున్నాడండి. ఆ కింద వచనం మీరు ఫుల్ఫిల్ చేస్తే ఆయన ఎదుటిగా ఉన్న జ్ఞాపకార్థ గ్రంథాలు ఆ మాటలన్నీ లిఖించబడుతున్నట్లుగా రాయబడింది. మరి సంగతి. హల్లెలూయా. చెప్పండి. నా సంచారములను లెక్కించుచున్నావు కదా అంటున్నాడు ఇక్కడ కీర్తనగారుడు. తర్వాత అంటున్నాడు, నా కన్నీటిని నువ్వు గుడ్లో దాచావు. ఎంతవరకు నువ్వు ఎంత కన్నీరు కార్చావు నాకు తెలియదు, కానీ నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి సమాధానం ఉందండి. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు విలువ కట్టి అద్భుతం చేస్తాడండి. ఎప్పుడు ఏ కష్టాన్ని బట్టి, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ను బట్టి, ఏ అవసరతను బట్టి, ఏ ఇబ్బందిని బట్టి నువ్వు ప్రేయర్ చేసావు అవన్నీ కూడా, హల్లెలూయా, ఈ ఇబ్బందికి ఎంత కన్నీరు, ఈ ప్రేయర్ ఫామ్కి ఎంత, ఈ ప్రేయర్ రిక్వెస్ట్కి ఎంత, దేవుడు దేనికి దానికి నీ కన్నీటిని డివైడ్ చేసి వచ్చాడు. హల్లెలూయా. తగిన సమయం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకు దేవుడు అద్భుతాలు మన జీవితాలు ఆలస్యం అయిపోతున్నాయి అంటే, మొట్టమొదటి పొరపాటు మనం నీతిమంతులుగా నటిస్తున్నాం, పరిశుద్ధులుగా నటిస్తున్నాం, భక్తిపరులుగా నటిస్తున్నాం, సేవకులుగా నటిస్తున్నాం, పరిచారకులుగా నటిస్తున్నాం, విశ్వాసులుగా నటిస్తున్నాం. అందుకే మన జీవితంలో మేలులు జరుగుతున్నాం. అందుకే ఆయన చెయ్యి మన ఎడసరికి కురచం అయిపోతుంది. ఆయన దక్షిణాస్తం ఎందుకు చేపట్లేదు, కురచంగా ఎందుకు ఉంటుందంటే మన పాపములు అడ్డుగోడలుగా ఉన్నాయి. ఆయనకి ఇష్టమే అద్భుతం చేయడానికి. కుష్ఠరోగి వచ్చి, ప్రభు నీకు ఇష్టమైతే నేను శుద్ధుడిగా చేయంటే మారు మాట మాట్లాడకుండా నాకు ఇష్టమే శుద్ధుడుగా అమ్మన్నాడు దేవుడు. మనం కూడా కుష్ఠరోగులు. కుష్టి రోగంతో మనం దేవుని ఎద్దుకు వచ్చి మనం బాగు చేయించుకోవాలి. ప్రభా ఈ కుష్టి రోగంతో నేనున్నా, నన్ను కడుగు ప్రభా అని అడగాలి మనం దేవుని. ఆ కుష్టి రోగంతో అలా వెళ్తే మనం ఇంకా ఆ కుష్టితో పాడైపోతాం. మనం ఆ పాపం అనే కుష్టి, దురద చెవులనే కుష్టి, వినికడు, ఆలు చెప్పి ఏలు చెప్పి మాటలు వినిపించుకోవడం, సహోదరుల మీద సేవకుల మీద ద్వేషాన్ని పెంచుకోవడం. హల్లెలూయా. ఇలాంటి కుష్టులు మన దగ్గర ఉండకూడదు. ఆ కుష్టి నీలో ఉంటే చాలా ప్రమాదం. ఆ కుష్ఠుడు ఆ కుష్టితో మళ్ళీ పక్కనోడు కూడా అంటించేస్తాడు. ఆ కుష్టి సంఘాన్ని పాడు చేసేస్తాడు. ఆ కుష్టి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల సంఘానికి డ్యామేజ్ అవ్వకూడదు, దేవునికి డ్యామేజ్ అవ్వకూడదు. ఆ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న కన్నీరు, మన కన్నీరు ఆయన బుడ్డులో దాచి ఉంచాడు. బుడ్డి అనగా ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో, ఆయన కన్ను దృష్టిలో మన కన్నీరు ఉంది. దాన్ని తగిన సమయంలో జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఒకటి మనం పాపం చేస్తూ పరిశుద్ధంగా నీతిమంతులుగా నటించుకుంటూ వెళ్తే దేవుడు మన జీవితంలో మేలు చేయలేడు. శాపమే మన మీదకి వస్తుంది, కీళ్లే మన మీదకి వస్తాయి. హల్లెలూయా. రెండోది, ఎందుకు మేలు జరగట్లేదంటే మేలు జరుగుద్ది, కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే. మీరు వాక్యాన్ని సరిగ్గా వినండి. దేవుడు నీతిమంతుల పక్షంగా మేలులు చేస్తాడు. మరి ఇప్పుడు వరకు నా జీవితంలో ఒక మేలు కూడా జరగలేదు బ్రదర్, నా పరిస్థితి గత 4-5 సంవత్సరాల నుంచి అలా ఉంది, ఇప్పటికీ అలాగే ఉందంటే మేలు జరుగుద్ది, కొద్దిగా టైం పడుతుంది అంతే. వాగ్దానం చేసిన ప్రభువు నమ్మదగినవాడు, మాట ఇచ్చిన ప్రభువు నమ్మదగినవాడు. నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి దేవుడు మేలు చేస్తాడంతే, కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అబ్రహాముకి 75వ సంవత్సరంలో వాగ్దానం వస్తే 25 సంవత్సరాలు పట్టింది వాగ్దానం తీర్చబడ్డానికి. యోసేపు జీవితంలో దేవుడు కళిచ్చిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత కళ నెరవేర్చబడింది. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. యోసేపు జీవితంలో దేవుని వాగ్దానము, ఆ కళభావము నెరవేర్చబడడానికి 13 సంవత్సరాలు పట్టింది. మనకేమో ఈ రోజు చెప్తే రేపు పొద్దున్న నెరవేర్చబడాలా? హల్లెలూయా. అలా కాదు. కొన్ని లాంగ్ టైంలో జరిగే ఉంటాయి, కొన్ని షార్ట్ టైంలో జరిగిపోయి ఉంటాయి. ఆమేన్. దేవుడు ఎప్పుడు ఏ అద్భుతం చేస్తే మనకు మేలో మనకు తెలుసు. నీ తల్లిదండ్రులుగా మీరు నీ పిల్లలకి ఎప్పుడు ఏ ఈవి ఇవ్వాలో మీకు తెలుసు. దేవుడు కూడా అంతే. దేవుడు అంటాడు కదా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు కదా మీరు. అదే కదా ఏనేది దేవుడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు. చేపను అడిగితే పామునిచ్చినా, గుడ్డిని అడిగితే తేలినిచ్చినా లేదే. ఈ పరలోకమందున తండ్రి అడుగు ప్రతి వానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడు ఇంకా
వేరే వాటిని ఎవడా? ఫిలిప్పీ పత్రిక 4:19 క్రీస్తు కృప మహదేశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను మరి అత్యధికమైన మేలులు దేవుడు మనకు చేస్తాడు. హల్లెలూయా. నమ్మండి. మీరు దీవించబడ్డానికి, వింటున్నారా, నా చేతిలోనూ ఇంకొక పాస్టర్ గారి చేతిలో ఎవరి చేతిలో ఉండదు. మీరు దీవించబడ్డానికి మీ చేతిలోనే ఉంది. మీరు భక్తిని భక్తిగా చేయండి, యథార్థంగా బ్రతకండి. ఎందుకు దీవించబడరు? ప్రతి శ్రమలో ప్రతి గుంటలో ఉన్న నిన్ను దేవుడు లేపుతాడంతే. నీతిమంతులు ఎన్ని మార్లు పడినా అది తిరిగి లేపుతారండి. నీతిమంతుల మీద ఎన్ని రాళ్ళు పడినా దేవుడు చేయడ్డు పెడతాడండి. నీతిమంతులు ఎలాంటి సంచారంలో ఉన్న దేవుడు వారు చేపట్టుకుని లాక్కెళ్తాడండి. నీతిమంతులు దేవుడు విడిచిపెట్టాడండి. యోసేపు జీవితంలో దేవుడు తన చేతిని పట్టుకుని 13 సంవత్సరాలు నడిపించాడండి. అన్నలు త్రోసేసిన ఎవరు ఇల్లు సొంత అన్నలే కదా, తల్లులు వేరంతే, సొంత అన్నలు. తండ్రి ఒక్కడే అని జ్ఞానం కూడా లేదు. తల్లి వేరేనప్పుడు తండ్రి ఒక్కడే కదా అని జ్ఞానం కూడా లేకుండా సొంత తమ్ముణ్ణి, తోబుట్టిన తమ్ముణ్ణి. హల్లెలూయా. చూడండి, వైరం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? ఇంటిలోనే మొదలైందని చెప్పాను నేను. హల్లెలూయా. యోసేపు కన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? యోసేపు కన్నిటిని దేవుడు 13 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము కన్నిటిని దేవుడు 25 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి, బతికుంటే చెప్పండి. దేవుడు నీ కన్నిటిని జ్ఞాపకం చేసుకున్న రోజు రాబోతుంది. దేవుడు నీ మూలికలను జ్ఞాపకం చేసుకున్న రోజు రాబోతుంది. నీతిమంతులను దేవుడు హెచ్చిస్తాడండి. నీతిమంతులు పాడవటం నేను నా కన్నులతో చూడలేదండి. నీతిమంతులు పాడైనట్లుగా ఈ గ్రంథంలో నేను చదవలేదండి. భక్తిహీనులు పాడైనట్లుగా చదివాను, కానీ నీతిమంతులు దినదినము వర్ధిల్లారండి. నీతిమంతులు దేవుని రాజ్యంలో రాజ్యం ఏలుతున్నారండి. నీతిమంతులు దేవుని రాజ్యంలో రాజ్యములు ఏలుతున్నారు. నీతిమంతులు దేవుని రాజ్యంలో సింహాసనంలో అధిష్ఠించారు. నీతిమంతులు దేవుని రాజ్యములో రకరకాల చోట్ల వాడబడుతున్నారు. నీతిమంతుల స్వాస్యము ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. మీరు నీతిని కొనసాగించండి. ఈరోజు వాక్యం ఇదే. అప్పు, వ్యాధి, రోగము, సమస్య ఏది కూడా దేవుని ప్రేమలో నుంచి నేను నడపాలి. నీతిమంతులుగా బ్రతకండి. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, నీ కన్నీటిని నా బుద్ధిలో దాచాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటాడు. లోకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనంలో యేసుప్రభు వారు నాయీను అనే ఒక గ్రామంలోకి వెళ్తాడు. అంతే. లోకాసు వార్త 7వ అధ్యాయం చూస్తారు ఒకసారి. లోకాసు వార్త 7వ అధ్యాయము నాయీను అనే గ్రామంలోనికి యేసుప్రభు వెళ్తారు. 11వ వచనంలో నాయీను అనే గ్రామంలోనికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు యేసుప్రభు వారికి ఒక దృశ్యం చూస్తాడు అక్కడ. ఏంటి ఆ దృశ్యం అంటే, ఒక తల్లి బోరును ఏడుస్తూ ఉంటది, బాధపడుతూ ఉంటది. ఒకటి చనిపోయాడు అక్కడ. హల్లెలూయా. 13వ వచనంలోకి వచ్చేసరికి, అమ్మా ఏడవద్దు, భయపడమాకు, ఏడవద్దు అని యేసుప్రభు వారు ధైర్యపరిచారు. 13వ వచనంలో యేసుప్రభు వారు ఆ బిడ్డను ధైర్యపరిచారు. 14వ వచనంలోకి వెళ్ళేసరికి యేసుప్రభు వారు ఆ పాడిని ముట్టి చిన్నవాడా లే అన్నాడు అక్కడ. హల్లెలూయా. 14-15వ వచనంలో ఆ చిన్నవాడిని తీసుకొచ్చి యేసుప్రభు వారు ఆ తల్లికి అప్పచెప్పి కన్నీటిని తుడిచెల్లాడు అక్కడ. హల్లెలూయా. చిన్నవాడాలే, యాయేరు కుమార్తె చిన్నదానాలే, ఆమె వారి కన్నీటిని దేవుడు చూశాడు. యేసు ప్రభు పుట్టక ముందు నుంచే, ముగించేస్తాను వినండి, యేసు ప్రభు పుట్టక ముందు నుంచి ఒకడున్నాడు. ఎవడు? బెతస్తా కోనేటి యొద్ద 38 ఏండ్ల నుండి పడున్నవాడు యేసు ప్రభు పుట్టక ముందు నుంచి ఉన్నాడు అక్కడ. యేసు ప్రభుకి 33 సంవత్సరాలు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. ఆయన 30వ సంవత్సరంలో సేవకు వచ్చాడు. నాకు తెలిసి 31వ సంవత్సరంలో జరిగిన కాదు ఇది. యేసు ప్రభు వారు 31వ వయసులో ఈ అద్భుతం చేస్తే అతనికి ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాలు. ఎవరు లేరంటే అతని పక్కన. ఇంటి వారు వదిలిపెట్టేశారు. ఆడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. ఎక్కడ చేస్తామరా? సంవత్సరానికి ఒకసారి ఆ బెతస్తా కోనేటిలోనికి వచ్చి దోత నీటిని కదిలించినప్పుడు ఎక్కడ దోతాం? ఆ టైంకి ఎక్కడ వెళ్తాం? ఇక ఉంటూ ఉంటాడు, పోతే పోతాడని ఇంటి వాళ్ళు వదిలేశారు అనుకుందాం. మరంతే కదా, వదిలేశారు. హల్లెలూయా. రోజు ఆ వ్యక్తి కన్నీరు కారుతున్నాడు. నా బిడ్డలు ఎలా పెంచానే, నా భార్యని ఎలా ప్రేమించానే, నా ఇంటి వారు ఎవ్వరు కూడా వచ్చి నన్ను కోనేటిలోనికి దోయట్లేదే. రోజు ఏడుస్తున్నాడు. 38 సంవత్సరాల నుండి ఆ బిడ్డ గార్చిన కన్నీరు దేవుని సన్నిధిలో బుడ్డిలో ఉంది.
హల్లెలూయా. 38 సంవత్సరాలకు యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం నుంచి ఉంటున్నావయ్యా? 38 సంవత్సరాల నుంచి. మరి నీ ఇంటి వారు ఎవరు రాలేదా? ఎవరు నీకు సహాయం చేయలేదా? లేదు ప్రభువా. చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు, లేదు ప్రభువా, నాకు ఎవరు సహాయం చేయలేదు ప్రభువా. దూత వచ్చి కోనేటిలోనికి దిగుతున్నప్పుడు కన్నులతో చూడగలుగుతాను, కానీ కాళ్ళు చేతులు చచ్చి పడిపోయి ఉన్నవాడని, పక్షవాయు రోగి కలిగిన వాడిని చూస్తానికి మాత్రం చూడగలుగుతున్నాను, కానీ స్పర్శ లేక, బలం లేక, శక్తి లేక నీటిలోకి వెళ్ళలేకపోతుంది, స్వస్థత పొందలేకపోతుంది. నేను పాగుతూ ద్రేగుతూ వెళ్దాం అనుకునే లోపల నాకంటే ముందుగా ఎవడొకడు వచ్చి స్వస్థత పొందుతున్నాడు. నేను ఎలాగా ఉన్నా? యేసు ప్రభు దగ్గర తన బాధని వెల్లడిపరిచాడు. స్వస్థత పొందాలనుకుంటున్నావు నువ్వు? అవును ప్రభా, నేను చెప్తున్నాను, నీ పొరుగుని ఎత్తుకుని లేచి నడువు అని యేసు ప్రభు చెప్పారు. 38 సంవత్సరాల నుండి ఏ వ్యక్తి అయితే పొరుగు తన మీద కట్టేసుకుందో, ఆమె నాకు తెలిసి నేను అనుకుంటాను అతన్ని కదిలించేవాడు లేడు. ఎండ పడకుండా వాన పడకుండా నాకు తెలిసి ఏదో ఒక పెట్టగోడ మధ్యన పెట్టేసి ఉంటారు. అతను చర్మం పగిలిపోయి ఉంటది, కురుపులు వచ్చేసి ఉంటాయి, పురుగు పట్టేసి ఉంటది. ఏదైనా ఒక వ్యక్తి ఒక నెల రోజులు 2 నెలలు అలాగే పొడుగునుంటే ఏదైనా పేషెంట్ మనం చూస్తాం, వెనకమాల అంతా పగిలిపోతూ ఉంటుంది, రసి కారిపోతూ ఉంటుంది, పుండు పడిపోతూ ఉంటుంది. మనం క్లీన్ చేయకపోతే సరిగ్గా చూడక పురుగు కూడా పుట్టేస్తుంది, చూడలేం. ఆ వాసన కూడా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అలా ఉన్నాడంటే తన కండిషన్ ఏంటంటారు? దేవుడు వచ్చాడు. ఆ వ్యక్తి మూలుగులు ఎవ్వరు ఎనలా, ఆ ఊర్లో వాళ్ళు ఎవరు సహాయం చేయాల. ఒక్కరు కాకపోయినా ఒక్కరికి కూడా ఆ వ్యక్తి మీద జాలి పుట్ల, దయ పుట్ల. జాలి లేని లోకం ఇది, దయ లేని లోకం. నేను నా పిల్లలు బాను, నేను నా భార్య బాను, నేను నా ఇంటి వారు బాను, ఎవరు ఎట్లా పోతే ఏంటని లోకంలోనే కాదు నేడు సంఘములో కూడా ఇదే ప్రవర్తన కొనసాగుతూ ఉంది. 38 ఏండ్ల నుండి కన్నీరు దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. నీ కన్నీటిని గుర్తుపెట్టుకోడు దేవుడు? చెప్పండి, నీ కన్నీరు గుర్తుపెట్టుకోడు. 38 సంవత్సరాలు అతను ఎంత కన్నీరు కార్చాడు, ఎంత ఘోరమైన ఘోష. 1, 2 కూడా అక్కడే కదా, ఎవడు కదిపేవాడు లేడు కదా. అతని దగ్గరికి వెళ్తే ముక్కు మూసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ. అతని దగ్గరికి కూడా దరిదాపులో కూడా వెళ్ళేవారు లేరు అక్కడ. అతను పలకరించేవారు లేరు. 38 సంవత్సరాలు అతనితో మాట్లాడిన వారు లేరు, అతన్ని పలకరించిన వారు లేరు, అతన్ని కదిలించిన వారు లేరు. 38 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వెళ్ళాడు అతని దగ్గర. హల్లెలూయా. నీతో మాట్లాడేవారు ఎవరు లేరా అన్న? నా ఇంటి పక్కన అన్ని ఇల్లుంటాయి కానీ నాతో మాట్లాడేవారు లేరన్నా. హల్లెలూయా. ధన్యుడివి. ప్రార్థన చేసుకో, దేవుని దూతలు వచ్చి నీతో మాట్లాడతాను, దేవుడు నీతో మాట్లాడతాడు. వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే ఆ మాటల్లో ఎక్కువగా పాపం ఉంటుంది, విస్తార మాటల్లో దోషం లేక మానదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నేను ప్రేమించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, పలకరించేవారు లేరు, ఆలోచన చెప్పేవారు లేరు. నువ్వు ధన్యుడివి. వీటన్నిటినీ యేసు ప్రభు నీ జీవితంలో నెరవేరుస్తాడు. నిన్ను పలకరించే దేవుడు, మాట ఇచ్చే దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు, నడిపించే దేవుడు, ఆలోచన ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. యెషయా గ్రంథం 41:13 వాక్యములో నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. నీతిమంతుల దేవుడు కుడి చేతిని పట్టుకుంటాడు. నేను ముగించేస్తున్నా. నీతిమంతుల చేతిని దేవుడు పట్టుకుంటాడు. ఎంతమంది కుడి చేతులు ఉన్నాయి? అందరూ ఎత్తండి. నీతిమంతుల్ని అనేవాళ్ళు అలా ఉంచేసి మిమ్మల్ని నింపాయండి. ఇదొకటి. హల్లెలూయా. నీతిమంతులు అన్న వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా. యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళు అందరూ నీతిమంతులే. చేతులు ఎత్తండి. అందరు నీతిమంతులే. అందరు నీతిమంతులకి ఎంచబడ్డారు. అందరు నీతిమంతులకి ఎంచబడ్డారు. తీర్పు చేయించి దేవుడు తీర్చుతాడు అనమాట, తీర్పు తీరుస్తాడు అనమాట. హల్లెలూయా. ఆ తీర్పులో నీతిమంతుడు కాదు అక్కడ తెలియపోతుంది. హల్లెలూయా. నీతిమంతుల స్వాస్యం ఎవరు చెప్పండి? దేవుడే. ఆమేన్. నీతిమంతుల స్వాస్యం ఎవరు? ఇప్పుడు చెప్పండి. దేవుడు నీతిమంతుల్ని పేరు పెట్టి పిలుస్తాడు. తర్వాత తల వెంట్రుకలు లెక్క పెడతాడు. మూడోదిగా వారి కన్నీటిని తన గుడ్డులో దాచుతాడు. 4వదిగా
కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడు. నీతిమంతుల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం.